ని ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాం అనేది చాలా మందికొచ్చే పెద్ద డౌట్ అండి. అయితే దీన్ని విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఆహ్, రిసర్చ్ జరుగుతున్నాయండి. సైంటిఫిక్ రిసర్చ్. ఎంతోమంది సైంటిస్ట్‌లు దానిపైన పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే 18థ్ సెంచరీలోనే మీ అందరికి తెలుసు టెస్లా తన బయో అంటే ఈ ఎలక్ట్రిసిటీని ఆల్టర్‌నేటివ్ కరెంట్‌ని కనుక్కున్న సిస్టమ్‌లో ఎన్నో డెవలప్‌మెంట్‌లో టెస్లా లా ద్వారా మనం కరెంట్‌ని ఈరోజు పొందాము. అదే టెస్లా కాయిల్‌ని ఈరోజు మన హీలీలో చూస్తున్నామనమాట. సో, ఇవన్నీ గూడా మనందరికి తెలిసిన విషయాలే. సో, ఈరోజు ఫస్ట్ ముందుగా మనం తెలుసుకుందామండి. అసలు మన బాడీకి మన బాడీలో ఉన్న సెల్‌కి, అట్లనే ఈ ఫ్రీక్వెన్సీకి సంబంధం ఏంటి? అలా సంబంధం ఏర్పడడం వల్ల ఈరోజు మనం ఆ ఫ్రీక్వెన్సీ థెరపీని వాడుకొని మన హెల్త్‌ని ఎలా అచీవ్ అవుతున్నాము అనేది మనం తెలుసుకుందామండి. సో, ఫస్ట్ స్లైడ్ అండి. యాహ్! సార్ కనపడుతుందా ఫస్ట్ స్లైడ్? లేదండి. కనపడట్లేదా? నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. యాహ్! ఫస్ట్ స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ అండి. యువర్ బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ లేయర్స్. అది కనపడట్లేదా మీకు? లేదండి. అవునా? వన్ మూమెంట్ సార్. ఇప్పుడు సార్? యెస్. యెస్. సో, మనము ప్రతి ప్రెజెంటేషన్‌లో ఇక్కడ చూసే స్లైడ్‌ని మనం చూస్తుంటామండి. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట. ఈ స్లైడ్ బేస్ చేసుకొనే మన ప్రెజెంటేషన్ అంతా గూడా అంటే హీలీ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా గూడా బేస్ అయి ఉంటుందన్నమాట. సో, దాంట్లో భాగంగానే ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి మనము ఈ స్లైడ్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది మన హీలీ సిస్టమ్ ద్వారా. సో, ఇక్కడ మన బాడీ అనేది ఒకసారి మనం చూస్తే మన బాడీలో డిఫరెంట్ లేయర్స్ అనేది ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ లేయర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టిష్యూ అండ్ ఆర్గాన్స్ అండి. అంటే మన శరీరం అనేది టిష్యూస్ అండ్ ఆర్గాన్స్‌తో ఏర్పడి ఉందన్నమాట. సో, టిష్యూస్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్కిన్ అనేది టిష్యూ అన్నమాట. అట్లనే మన బాడీలో ఆర్గాన్స్ అని చూసుకుంటే హార్ట్, లివర్, కిడ్నీ ఇలాంటివి మన బాడీలో ఆర్గాన్స్ అండి. అయితే వీటన్నిటితో మన బాడీ అనేది ఏర్పడింది. ఒక్కసారి బాడీ లోపలికి వెళ్దామండి. వెళ్లి చూద్దాము అసలు బాడీలో ఏముందనేది. ఈ టిష్యూస్ అన్నీ ఎలా ఫార్మ్ అయ్యాయంటే సెల్స్‌తో ఫార్మ్ అయ్యాయండి. వాటిని కణాలు అన్నాము. సో, మన బాడీ అనేది కణజాలంతో ఏర్పడింది. కణజాలంలోకి ఒకసారి వెళ్లి చూస్తే ఏముంటాయండి? కణాలు ఉంటాయన్నమాట. సో, మనకు తెలుసు మన బాడీ అనేది సెల్స్‌తో ఏర్పడ్డది. ఈ సెల్స్ అనేది రకరకాల సెల్స్ ఉంటాయండి మన బాడీలో. నియర్లీ చెప్పాలంటే 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్‌తో మన బాడీ అనేది ఏర్పడ్డదండి. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు బ్లడ్ సెల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ సెల్స్ ఉన్నాయండి. నర్వ్ సెల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా రకాల సెల్స్ మన బాడీలో 200 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్ అనేది మన బాడీలో ఉన్నాయండి. ఆ సెల్స్ యొక్క కదలికల ద్వారా, ఆ సెల్స్ యొక్క యాక్షన్ ద్వారా మన బాడీ అనేది మనుగడలో ఉంటుందండి. సో, ఆ సెల్ అనేది ఒకసారి లోపలికెళ్ళి చూస్తే, ఆ సెల్‌లో ఏముంది అని ఒకసారి చూస్తే, మన బాడీలో సెల్స్ అన్నీ గూడా 440 ట్రిలియన్ సెల్స్ అనేవి ఉన్నాయండి మన బాడీలో. ఈ సెల్స్ అనేది స్ట్రక్చర్ ఒకసారి చూస్తే సెల్ లోపల యాటమ్ అనేది ఉంటుందండి. యాటమ్స్ అనేది మన బాడీ యొక్క సెల్‌లో ఫార్మ్ కావడానికి మెయిన్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఆ యాటమ్స్‌లో ఒకసారి చూస్తే సబ్ యాటమ్స్ ఉంటాయండి. ఆ సబ్ యాటమ్స్‌ని ఒకసారి మనం పరిశీలిస్తే దానిలో కూడా ఏముంటుందంటే ఎనర్జీ అనేది ఉంటుందండి. ఆ ఎనర్జీ అంటే ఏంటంటే శక్తి అండి. శక్తిని మనం కొలవడానికి గాని, ఆ శక్తిని ఆపరేట్ చేయడానికి గాని మనం చేసే ప్రాసెస్‌ని ఏమన్నామంటే ఫ్రీక్వెన్సీ అన్నాం. దాన్నే మనం ఏమంటామంటే వైబ్రేషన్స్ అంటాం. సో, ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే మన బాడీ అనేది స్టార్ట్ అయింది ఒక కణజాలాలతో. ఆ కణజాలాలతో ఫార్మ్ అయ్యి సెల్స్‌గా ఫార్మ్ అయినాం. ఆ సెల్స్ నుంచి మాలిక్యూల్స్ ఆటమ్ నుంచి సబ్ పార్టికల్స్. అట్లనే సబ్ పార్టికల్స్ నుంచి ఒక్కసారి లోపలికెళ్ళి చూస్తే కణాలలో ఏముంది అంటే శక్తి అండి. ఎనర్జీ. ఆ ఎనర్జీయే మన బాడీని ఇప్పుడు నడిపిస్తుందండి. దాన్నే మనం ముక్కలో చెప్పుకోవాలంటే ఒక వోల్టేజ్ అంటే ఒక బ్యాటరీ లాగా చూడాలండి.
మనందరికి తెలుసు కదండి, మనము ఛార్జింగ్ లో వాడే బ్యాటరీస్ ఉంటాయి, సెల్ ఫోన్ బ్యాటరీస్ ఉంటాయి, గడియారంలో పెట్టుకునే వాచ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఆ బ్యాటరీస్ అన్ని చూస్తే అవన్నీ ఛార్జ్ అయి ఉన్నాయి. ఎలా ఛార్జ్ అయ్యాయంటే మనం ఛార్జ్ చేస్తామండి, స్టోర్ చేసుకుంటామండి. అదేవిధంగా మన బాడీలో ఒక్కసారి చూసుకుంటే ప్రతి సెల్ అనేది ఎనర్జీ అయి ఉంటుందండి. ఆ ఎనర్జీ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి కమ్యూనికేట్ అయ్యి ఉంటుందండి. సో, అదే మన బాడీ యొక్క సెల్ ఎనర్జీ సిస్టమ్ అండి. నెక్స్ట్ స్లైడ్ అండి. సో, ఒకసారి మనము సెల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్‌ని ఒకసారి చూసుకున్నామంటే, సెల్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సెల్ ఆర్ ద మోస్ట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ లివింగ్ గాని, నాన్ లివింగ్ గాని ఏ సిస్టమ్‌లో అయినా మనం తెలుసుకోవాల్సిందంటే, మన బాడీ గానివ్వండి, అంటే మనం చలనం ఉన్న వ్యక్తులమండి. చలనం ఉన్న సిస్టమ్ కూడా సెల్స్ ఉంటాయండి. చలనం లేని కూడా సెల్స్ ఉంటాయండి. సో, ఇక్కడ సెల్ అనేది మన బాడీ లోపల చలనం, అంటే శక్తి ప్రొడ్యూస్ చేయడం వల్ల మన బాడీ యొక్క సెల్స్ అనేది ఎనర్జీని మనం పొందుతున్నాము. నెక్స్ట్. సో, సెల్‌లో ఒకసారి మనము జనరల్‌గా అనాటమీ ఆఫ్ సెల్ చూసామనుకోండి. సెల్ లోపల ఏముందని ఒకసారి చూస్తే జనరల్‌గా ఎవరైనా చెప్తారండి, డీఎన్ఏ. సెల్ లోపల ఏముంటుందండి? డీఎన్ఏ. ఆ డీఎన్ఏ అనేది మన శరీరంలో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ మన జీన్స్ అని చెప్తామండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెనెటికల్‌గా వచ్చే ఏ ఇష్యూస్ అయినా కూడా డీఎన్ఏలో స్టోర్ అయ్యి ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే మన సెల్ అనేది ఏదైతే డీఎన్ఏ ఉందో, ఆ డీఎన్ఏ అనేది మన జీన్స్, అంటే వంశపారంపర్యం వచ్చే ఏవైతే ఆచారాలు కానివ్వండి, వ్యవహారాలు కానివ్వండి, అట్లనే లక్షణాలండి, ఇవన్నీ కూడా మన డీఎన్ఏలో పొందుపరిచి ఉంటాయండి. అదేవిధంగా ఆ డీఎన్ఏలో నాట్ ఓన్లీ మన వంశపారంపర్యం వచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా ఏముంటుందని ఒకసారి చూస్తే మన మైథాలజీ పరంగా ఏముంటుందంటే కార్మిక్ అకౌంట్ అని చెప్తారండి. సెల్ లోపల మన కార్మిక్ అకౌంట్ కూడా ఉంటుందని మన ఇండియన్ మైథాలజీ నమ్ముతుందండి. అంటే మన కణాలు, అంటే మనం పుట్టగానే మన శరీరంలో మనం ఒక కణంతో పుడతామండి. ఆ కణంతో పుట్టినప్పుడు మన సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని తెచ్చుకుంటామండి. ఆ ఫిజికల్ లెవెల్‌లో చూస్తే ఆ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏంటంటే మన డీఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండి. అదే క్రోమోజోమ్ అనాలిసిస్ అనుకుంటాం కదండీ! అదే కాకుండా ఇండియన్ మైథాలజీ ఏం చెప్తుందంటే, మన సెల్ అనేది నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ జీన్స్ కాకుండా ఇంకా మన కార్మిక్ అకౌంట్‌ని కూడా క్యారీ చేస్తుంది. అదే మన సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. నెక్స్ట్ సెల్ యొక్క అనాటమీ చూస్తే దాంట్లో ఆర్ఎన్ఏ అంటారండి. ఆర్ఎన్ఏ అనేది డీఎన్ఏ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రోటీన్ సింథసైజ్ చేసి లిపిడ్స్, మైటోకాండ్రియా అనేది మన బాడీలో కూడా ఎనర్జీ ప్రొడక్షన్, అంటే మైటోకాండ్రియా అంటే సెల్ లోపల ఉండే ఏదైతే పవర్ హౌస్ అని చెప్తామండి, ఎనర్జీ పవర్ హౌస్. ఆ మైటోకాండ్రియా అనేది మన బాడీలో కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పవర్ హౌస్ అన్నమాట. సో, అక్కడ ఏం జరుగుతుందంటే the delivery of microcurrent with frequency has been found increase the membrane of the ATP production. అంటే ఈ మైటోకాండ్రియా సెల్లో మన బాడీకి సంబంధించిన ఏదైతే ఎనర్జీ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అది ప్రొడ్యూస్ అవుతుందండి. దానికే ఏటీపీగా చెప్పారు. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్స్ ని బేస్ చేసుకొని మన బాడీలో మైటోకాండ్రియాలో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. నెక్స్ట్ అండి. సో, ఒకసారి మనము చూద్దామండి. మన యొక్క సెల్ వోల్టేజ్ అనేది మన శరీరం పైన ఎట్లా పనిచేస్తుంది అనేది. సెల్ వోల్టేజ్ అనేది ఇక్కడ క్లియర్‌గా చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాము. మైటోకాండ్రియా బేస్ చేసుకొని, పవర్ హౌస్‌ని బేస్ చేసుకొని మన బాడీలో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ ఎనర్జీ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్‌గా ఎదురుగా చార్ట్‌లో మీరు చూస్తున్నారండి. -70 అండి. సో, మన బాడీలో కూడా ఎనర్జీ ప్రతి సెల్‌లో ఎంత ఉంటుంది అంటే -70 మిల్లీ వోల్ట్స్ అండి. ఇది మన సెల్ యొక్క వోల్టేజ్ అండి. రెండోది ఏంటంటే మన సెల్‌కి సైజ్ ఉంటుందండి. ఆ సైజ్ వచ్చేసి 12 మిల్లీ మైక్రాన్స్ అండి. సెల్ యొక్క వోల్టేజ్ 12 మిల్లీ సెల్ యొక్క వోల్టేజ్ -70 మిల్లీ వోల్ట్స్ అయితే సెల్ సైజ్ వచ్చి 12 మిల్లీ మైక్రాన్. అయితే ఇక్కడ యంగ్ హెల్త్ సెల్ అన్నారండి. అంటే యంగ్‌గా, అంటే చిన్న పిల్లల యొక్క బాడీ సెల్ యొక్క వోల్టేజ్ చూస్తే -70 అని చెప్తాము.
అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్దామండి. సెల్ వోల్టేజ్ అనేది కొద్దిగా డ్రాప్ అయిందనమాట. డ్రాప్ అయ్యి ఎంతకెళ్ళిందంటే -50 అని ఎదురుంగా మీరు చూస్తున్నారు చార్ట్‌లో. అక్కడ ఏజింగ్ 6 సెల్ అన్నారండి. అంటే కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ అవ్వడం వల్ల దాన్ని వోల్టేజ్ డ్రాప్ అయ్యే విధానాన్ని ఏమన్నారంటే ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అన్నారు. మీ అందరూ వినుండొచ్చండి. మనము ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అనేది జరుగుతుంది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఇనుప మేకుని తీసి మీరు నేచర్‌లో పెట్టేస్తే అది కొద్దిసేపటికి ఏమవుతుందండి, కొన్ని రోజులకు తుప్పొస్తుందండి. దాన్నేమన్నారంటే ఆక్సిడేషన్ అన్నారండి. అంటే నేచర్ ద్వారా ఐరన్‌కొచ్చే ఏదైతే ఆక్సిడేషన్ ప్రాసెస్‌ని మనం తుప్పు అంటున్నామండి. అవునా గదండీ! సో, ఇక్కడ మన బాడీకి ఏదైతే నేచర్‌లో మనం ఉండడం వల్ల ఏజ్ ఏజ్ రావడం వల్ల మన బాడీ యొక్క వోల్టేజ్ తగ్గడం వల్ల, సెల్ యొక్క వోల్టేజ్ తగ్గడం వల్ల మనకు ఫస్ట్ వచ్చేదంటే ఏజ్ 6 సెల్ అన్నారు. అయితే ఈ సెల్‌కి ఏజ్ రావడం వల్ల ఏం జరుగుతుంది? ఒక్కసారి మనం గమనిద్దామండి. సెల్‌కి ఏజ్ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకు ఎవరికైనా కట్ అయిందనుకోండి. అంటే ఏదన్నా రాసుకుపోయి కట్ అయిందనుకోండి. బ్లేడుతో ఏదైతే కట్ అయిందనుకోండి. నైఫ్‌తో కట్ అయిందనుకుందామండి. కట్ అయితే చిన్న పిల్లలకి తొందరగా అతుక్కుంటుందండి. అవును గదండీ! అదే వయసొచ్చిన తర్వాత చూస్తే కట్ అయితే అంత తొందరగా అతుక్కోదండి. ఇంకా చెప్పాలంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా లేట్‌గా అతుక్కుంటుంది. కారణం ఏంటి అని ఒకసారి చూసుకుంటే అక్కడ ఏమైంది అంటే సెల్ వోల్టేజ్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్స్ అనేది తగ్గడం వల్ల సెల్ అమరిక అనేది డిస్టర్బ్ అయిందండి. దాన్నేమనంటే బిల్డింగ్ బ్లాక్స్ అన్నారు. అంటే మన శరీరంలో ఏదైతే కణజాలాలు ఏర్పడ్డాయో అది ఒక సెల్‌కి ఒక సెల్ కనెక్ట్ అయ్యి ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా మన బాడీ మొత్తం స్ట్రక్చర్ అనేది ఏర్పడింది. అయితే ఈ స్ట్రక్చర్‌లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సెల్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుందండి. అలా డ్రాప్ అవ్వడం వల్ల ఏజ్ అనేది మనం చూస్తుంటాం అన్నమాట. అలా సెల్‌కి ఏజ్ వచ్చినప్పుడు సెల్‌లో మనం చూడాల్సిందేంటంటే మనము వయసుకు సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకా చెప్పాలంటే ఏజ్ వస్తున్నప్పుడు ఫస్ట్ మనం చూస్తామండి. ఫస్ట్ వచ్చే హెల్త్ ఇష్యూ ఏంటండి? జనరల్‌గా ఏజింగ్ ప్రాసెస్‌లో వైట్ హెయిర్ అండి. గ్రే హెయిర్. ఇంకా చెప్పాలంటే ఇదివరకు మనం చూసేవాళ్ళము 60 అబోవ్ వాళ్ళకి గ్రే హెయిర్ వచ్చేదండి. ఇప్పుడు మనం చూస్తే గ్రే హెయిర్ రావడం అనేది కరెక్ట్‌గా 11, 12, 13 ఇయర్స్‌లోనే మనం చూస్తున్నామండి. అంటే ఎప్పుడైతే పిల్లలు అడల్ట్ ఏజ్‌లోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడే తెల్ల వెంట్రుకలు మనం చూస్తున్నాము. ఒక్కసారి కారణం ఏంటని చూసుకుంటే మీ అందరికి తెలుసండి. కారణం గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయవసరం లేదు. ఈరోజు ఉన్న పొల్యూషన్ అనుకోండి, టాక్సిన్స్ అనుకోండి, ఇంకా చెప్పాలంటే మనం తిన్న ఆహారం యొక్క అడల్టరేషన్ అనుకోండి, ఆహారంలో క్వాలిటీ లేకపోవడం అనుకోండి, అవి లేకపోవడం వల్ల మన బాడీలో ఏవైతే సమతుల్యత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండాలో అవి సమంగా లేకపోవడం వల్ల మన బాడీ యొక్క సెల్ అనేది తొందరగా ఆక్సిడేట్ అవుతుందండి. అలా తొందరగా ఆక్సిడేట్ అవ్వడం వల్ల మన శరీరంలో ఏవైతే అవసరమైన పదార్థాలున్నాయో మన శరీరానికి అందకపోవడం, అదేవిధంగా అనవసరమైన పదార్థాలు మన శరీరంలో జమ జమ కావడం వల్ల అంటే అవి అక్యుములేట్ కావడం వల్ల మన సెల్ యొక్క వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో, అలా సెల్ యొక్క వోల్టేజ్‌లో ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలండి. అదే ఇప్పుడున్న మోడర్న్ డిసీజెస్ దాంట్లో నేను చెప్తాను. స్ట్రెస్, అట్లనే టెన్షన్స్, అట్లనే ఈ రోజున్న మోడర్న్ గ్యాడ్జెట్స్ యొక్క రేడియేషన్ అండి. ఇంకా మీ అందరికి తెలుసు మన సెల్ ఫోన్ రేడియేషన్ అనుకుందాం. అట్లనే మనం వాడుకునే ల్యాప్‌టాప్, టీవీ ఇలా ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతున్నామో వాటి ద్వారా గూడా మనం రేడియేషన్‌కి లోనవుతున్నాం. ఇవన్నీ మన సెల్ యొక్క వోల్టేజ్‌ని అంటే డ్రాప్ కావడానికి మన సెల్ యొక్క వోల్టేజ్ తొందరగా ఆక్సిడేట్ కావడానికి దోహదపడుతున్నాయి. అలా జరగడం వల్ల ఏం జరిగిందంటే మన తొందరగా సెల్‌కి ఏజ్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పుడైతే సెల్ యొక్క వోల్టేజ్ అనేది ఇంకా తగ్గిందో అక్కడ నెక్స్ట్ ఫేజ్‌లో మనం చూస్తున్నామండి. అక్కడ క్లియర్‌గా చెప్పారు. పెయిన్ అన్నారండి. అంటే మన ఫస్ట్ మజిల్ క్రాంప్స్ గానివ్వండి, పెయిన్స్ గాని ఇవన్నీ వస్తుంటాయండి. అది ఇంకా కొద్దిగా వోల్టేజ్ అనేది ఆ పర్టిక్యులర్ స్పేస్‌లో మన బాడీ లోపల తగ్గడం వల్ల ఆ సఫరింగ్ అనేది మనం చూస్తాం. ఇంకో నెక్స్ట్ ఫేజ్ ఉందండి. దాన్ని ఇన్‌ఫ్లమేషన్ ఫేజ్ అన్నారు. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపులు. ఇంకా చెప్పాలంటే ఈ ఇన్‌ఫ్లమేషన్ మనం జనరల్‌గా చూసేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో ఇన్‌ఫ్లమేషన్ చూస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనందరికి తెలుసు. దాంట్లో ఇన్‌ఫ్లమేషన్ మనం చూస్తుంటాం. అట్లనే HLA-B27 అని ఇట్లా ఎన్నో రకాల ఇన్‌ఫ్లమేషన్స్ మన బాడీలో ఉంటాయండి. ఈ ఇన్‌ఫ్లమేషన్‌కి ఎందుకు లోనవుతామంటే
ఇక్కడ మనము మెడికల్ గా చూస్తే మన సెల్ లో కూడా రకరకాల సెల్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెల్స్ నియర్లీ 200 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి అనుకున్నాం. బ్లడ్ సెల్స్ అని, స్కిన్ సెల్స్ అని, నర్వ్ సెల్స్ అని, బ్రెయిన్ సెల్స్ అని కదండి. సో బోన్ సెల్స్ అని. సో ఇక్కడ బ్లడ్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మనకి ఏం జరిగిందంటే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ పెరిగి అక్కడ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ లోకి సెల్ వెళ్ళింది. అక్కడ మనం ఆ ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్ ని ఇంకా ఆక్సిడేషన్ అట్లానే జరుగుతూ వెళ్ళింది అనుకోండి. నెక్స్ట్ ఫేజ్ వచ్చి ఎడిమా అని చెప్పారండి. ఎడిమా అంటే అక్కడ సెల్లో ఏదైతే ఆక్సిజన్ ఉండాలో సెల్ న్యూక్లియస్ లోపల ఏదైతే ప్రోటీన్ ప్రొడక్షన్ జరగడానికి ఇందాక మనం చెప్పుకున్నామండి. మైటోకాండ్రియా అనేది మన బాడీ యొక్క సెల్ పవర్ హౌస్ అయితే ఆ పవర్ హౌస్ కి ఏదైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలో చేయకుండా అక్కడ వాటర్ సోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని ఎడిమా అన్నమాట. ఆ ఎడిమా అనే ఫేజ్ తర్వాత నెక్స్ట్ బ్లడ్ లాస్ అండి. ఇస్కెమియా చేంజెస్. బ్లడ్ లాస్ అంటే ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తున్నాము. ఎప్పుడైతే బ్లడ్ కల్చర్ లో డిఫరెన్స్ వచ్చిందో సిస్టాలజీలో అప్పుడు మన బ్లడ్ లాస్ అనేది చూస్తుంటాము. ఎందుకు అట్లా జరుగుతుందంటే అక్కడ సెల్స్ కి కరెక్ట్ గా ఏం జరుగుతలేదంటే ఎనర్జీ అందట్లేదండి. అంటే న్యూట్రిషన్స్ మనం ఇస్తున్నామండి. న్యూట్రిషన్స్ బాడీ తీసుకుంటుందండి. కానీ తీసుకున్నా కూడా అక్కడ జరిగేది ఏంటంటే సెల్ మాత్రం సపోర్ట్ చేయట్లేదండి. సెల్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల సెల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా జరిగి అక్కడ బ్లడ్ లాస్ జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ బ్లడ్ బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీ సెల్స్ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు లో వోల్టేజ్ సెల్స్ అన్ని కూడా ఒక దగ్గరికి అక్యూములేట్ అవుతాయండి. దాన్ని డిఫెన్స్ చేయడానికి మన బాడీలో ఉన్న గుడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫైట్ చేస్తుంటాయండి. అలా ఫైట్ చేస్తూ ఎప్పుడైతే ఈ సెల్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ లో బ్యాడ్ సెల్స్ అన్ని అంటే చిన్న సెల్స్ అన్ని కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోవడం, అవి ఆక్సిడేషన్ ప్రాసెస్ లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోవడం, అట్లనే మంచి సెల్స్ వాటిని ప్రొటెక్ట్ చేయడం, అలా ప్రొటెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఫామ్ అయ్యే స్టేజ్ ఏంటంటే ట్యూమర్ సెల్. ఎప్పుడైతే ట్యూమర్ అనేది ఫామ్ అయిందో అది మన బాడీలో అలారం స్టేజ్ అండి. అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే బాడీలో 2 డిపార్ట్మెంట్లు మారిపోతాయి. ఒకటి మంచి డిపార్ట్మెంట్, రెండోది చెడు డిపార్ట్మెంట్. అలా డిపార్ట్మెంట్ గా డివిజన్ కావడాన్ని సెల్ డివిజన్ అన్నారు. ఆ సెల్ డివిజన్ స్టేజ్ నే మనం ఈరోజు తెలుసుకుంటామండి క్యాన్సర్ అని చెప్పి. లాస్ట్ స్టేజ్ ఉందండి సెల్ డెత్. సో ఇది జనరల్ గా మన బాడీ యొక్క సెల్ యొక్క అలైన్మెంట్ సిస్టమ్ చూస్తే జనరల్ గా ఇది మనం ముందర చూస్తున్నాం చార్ట్. సో ఈ చార్ట్ ని ఒకసారి మనం చూసుకుంటే మనము మన బాడీ యొక్క సెల్ యొక్క హెల్త్ ని మనం మెయింటైన్ చేయగలిగితే హెల్తీగా ఉంటాము. మెయింటైన్ చేయలేకపోతే అన్హెల్తీగా మారుతాము. అయితే ఈ సెల్కి కావాల్సింది ఏంటి అని ఒకసారి చూసుకుంటే సెల్కు మన బాడీలో ప్రతి సెల్కి కావాల్సింది ఏంటంటే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అండి కదండి. మనం తెలుసు మంచి B12 కావాలి, అట్లనే కాల్షియం కావాలి. మంచి న్యూట్రిషన్ ఫుడ్ మన బాడీ సెల్స్కి అవసరం. అదేవిధంగా ఎప్పుడైతే న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్గా అందిందో ఆ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ని తీసుకొని ఆక్సిజన్ ని బాడీ సెల్స్ అబ్జర్వ్ చేసుకొని మైటోకాండ్రియాలో మన బాడీ యొక్క పవర్ హౌస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీయే మన బాడీ సెల్స్ నడవడానికి ముఖ్య కారకం అండి. సో అలా మన బాడీ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. నెక్స్ట్ సో ఇక్కడ మనము సెల్యులర్ హెల్త్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు 2 ఫ్యాక్టర్ చెప్పానండి. ఒకటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్, రెండోది ఎనర్జీ ఫ్యాక్టర్. ఈ 2 బ్యాలెన్స్ చేయడమే మన సెల్ యొక్క హెల్త్ ని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ సో మీ అందరికి ఒక స్ట్రక్చర్ చూపిస్తున్నానండి. జనరల్ గా అనాటమీలో అంటే మెడికల్ గా చూస్తే ఇక్కడ మనము చూస్తామండి మన బాడీ యొక్క సెల్ అన్నమాట. ఆ సెల్ ని చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెల్ లోపల DNA చూడొచ్చు, అట్లనే RNA, అట్లనే ప్రోటీన్ సింథసైజ్, లిపిడ్స్, మైటోకాండ్రియా, ఇలా మన బాడీ యొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ ని ఇక్కడ మీకు క్లియర్ గా చూపించడం జరిగింది. అవి వాటికి ఒక్కొక్కటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయండి. అలా కమ్యూనికేట్ చేయడం వల్ల మన బాడీ లోపల సెల్ అనేది ఒక ఇండస్ట్రీ లాగా అంటే థర్మల్ ఇంజన్ అని చెప్తామండి. ఇండస్ట్రీ లాగా మన బాడీ అనేది సెల్ లెవెల్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం సెల్ గురించి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెల్ గురించి మనం తెలుసుకుందామండి. మన బాడీలో ఎనర్జీ సెల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మోడర్న్ సైన్స్ లో జనరల్ గా చూస్తే ఈ బాడీ సెల్స్ కి నాట్ ఓన్లీ న్యూట్రియాన్స్ తో పాటు మన బాడీలో ఏం తెలుసుకున్నామండి ఎనర్జీ గురించి తెలుసుకున్నామండి. ఆ ఎనర్జీ అనేది మన బాడీ సెల్ కి అందితే అక్కడ మనకు జరిగే బెనిఫిట్ ఏంటి? ఇక్కడ
ఎఫెక్ట్ ఆఫ్ మైక్రో కరెంట్ అని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మైక్రో కరెంట్ అంటే ఈ మైక్రో కరెంట్ అనేది 1890లో మొదటిసారి 1890లో నికోలస్ టెస్లా అతను ఈ మన బాడీలో కూడా ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని మన బాడీ యొక్క సిస్టమ్ ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే దానిపైన ఒక కాయిల్ అన్న బేస్ తో టెస్లా కాయిల్ తో ఒక ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేయడం జరిగిందండి. అది యాక్చువల్లీ ఎలక్ట్రికల్ డివైస్ అన్నమాట. కానీ ఆ ఎలక్ట్రికల్ డివైస్ ని చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్లలో వాడారు. దాంట్లో మైక్రో కరెంట్ బేస్ చేసుకొని మన బాడీ కూడా వాడే విధంగా దాంట్లో ఎన్నో రకాల డెవలప్మెంట్స్ రావడం జరిగిందండి. దాంట్లో ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ కూడా వచ్చాయి లేటర్ ఆన్. కానీ లా మాత్రం అదే లా అండి. సో ఇక్కడ మనం క్రియ చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ మైక్రో కరెంట్ ఒకసారి మన బాడీ పైన చూస్తే ఇంక్రీజ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అని చెప్పారు. మన బాడీ ఏదైతే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటామండి, అంటే ఒక సెల్ నుంచి ఒక సెల్ కి ఏదైతే బ్లాక్స్ అంటే ఒక గోడలాగా మన బాడీ అనేది టిష్యూ ఫామ్ అవుతుందండి. ఆ టిష్యూ ఫామ్ కావడానికి మన బాడీలో సపోర్ట్ చేసే సిస్టాన్ని ఎమినో యాసిడ్స్ అన్నాం అనమాట. ఆ ఎమినో యాసిడ్స్ సింథసైజ్ చేయడానికి ప్రోటీన్ సింథసైజ్ కి మన బాడీలో మైక్రో కరెంట్ వాడడం వల్ల 40% బెనిఫిట్ వచ్చిందండి క్లినికల్ ట్రయల్స్ లో. అట్లనే ప్రోటీన్ సింథసైజ్ లో అరౌండ్ 70% ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ప్రోటీన్ సింథసైజ్ అంటే ఏంటంటే మన బాడీ అనేది మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. ఆ గుడ్ ప్రోటీన్స్ వల్ల మన బాడీ యొక్క ఏదైతే స్ట్రక్చర్ ని ఒకసారి చూసుకుంటే ఈవెన్ మన డిఎన్ఏ కూడా ప్రోటీనేనండి. అట్లనే ఆర్ఎన్ఏ కమ్యూనికేషన్ కూడా ప్రోటీనే అండి. ఎప్పుడైతే సెల్ కి ప్రాపర్ ప్రోటీన్ అనేది వెళ్ళిందో అప్పుడు మాత్రమే మన బాడీ అనేది మన సెల్ అనేది హెల్దీగా ఉంటుంది. సో అలా హెల్దీగా సెల్ కి ఉంచి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ప్రోటీన్స్ అండి. రెండోది కావాల్సింది ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ అండి. అంటే మన శరీరం యొక్క మొత్తం స్ట్రక్చర్ అనేది గోడలు అనుకుంటే అది ఎమినో యాసిడ్ బేస్ అండి. అట్లనే మన సెల్ యొక్క ప్రతి ఇటుక అంటే మనం ఎట్లయితే పేరుస్తామో అది మన ప్రోటీన్స్ అని చెప్పుకుందాం. అయితే ఈ రెండింటితో పాటు ఆ మొత్తం స్ట్రక్చర్ నడవడానికి మనకు కావాల్సిన ఏదైతే శక్తి ఉందో అది ఏటీపీ అండి, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది మన మైటోకాండ్రియా సెల్లో ప్రొడక్ట్ అయ్యే పవర్ హౌస్ అండి, ప్రొడక్ట్ అయ్యే ఎనర్జీ అండి. అయితే మైక్రో కరెంట్ ద్వారా మనకు ఏదైతే రిజల్ట్ ఉందో 500 టైమ్స్ ఉంది. అంటే జనరల్ గా ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీని మన బాడీ పైన వాడుకోవడం వల్ల మన సెల్ కి జరిగే బెనిఫిట్ ఏంటి అనేది చాలా మందికి ఉండే క్వశ్చన్ అండి. బెనిఫిట్ ఏంటంటే ఈరోజు చెప్పాలంటే హీలీ వాడడం వల్ల మన శరీరానికి ఏం బెనిఫిట్ వస్తుందని చాలా మంది అడుగుతుంటారండి. ఏం బెనిఫిట్ వస్తుందంటే ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ మీరు క్లియర్ గా చూపించొచ్చండి, చెప్పొచ్చు కూడా. అవన్నీ కూడా మీకు ఎదురుగా చెప్పాము స్లైడ్ లో. 40% ఎమినో యాసిడ్స్, ప్రోటీన్ సింథసైజ్ 70% అండ్ ఏటీపీ పైన 500 టైమ్స్. అందుంచే మీరు ఎవరైనా సరే మన హీలీ డివైస్ ని ఫస్ట్ డే నుంచి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఎనర్జీగా ఫీల్ అవుతారండి. అంటే తొందరగా అలసిపోరు అనమాట. ఎవరైనా అలసిపోయే వాళ్ళకి మీరు మన హీలీ మైక్రో కరెంట్ థెరపీని ఇవ్వండి, వాళ్ళకు ఇమ్మీడియట్ వాళ్ళు ఏమంటారంటే ముందు నేను మధ్యాహ్నానికి అలసిపోయేవాడినండి, బట్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ వాడిన తర్వాత నా బాడీలో అలసట అనేది తెలియట్లేదండి. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఆ మైక్రో కరెంట్ థెరపీ ద్వారా ఏదైతే మన బాడీ సెల్స్ లో ఎనర్జీ ప్రొడక్షన్ కి ఏదైతే అడ్డంకు ఉందో దాన్ని మనము తీసేసామండి. అలా తీయడం వల్ల మన బాడీ సెల్స్ యొక్క ఎనర్జీని రియల్ లెవెల్లో మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, లైక్ చిన్నపిల్లలాగా. సో అది దాంట్లో మనకు వచ్చే బెనిఫిట్ అండి. అట్లనే ప్రోటీన్ సింథసైజ్ అంటారు. ప్రోటీన్ సింథసైజ్ లో మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ డే బిగినింగ్ నుంచి మన మైక్రో కరెంట్ థెరపీ వాడడం వల్ల మంచి స్లీప్ ఉంటుందండి. చాలా మంది నాకు చెప్తుంటారండి టెస్టిమోనియల్స్ గా, సార్ నేను వాడడం మొదలుపెట్టిన తర్వాత మంచి రాత్రి గుడ్ స్లీప్ వస్తుందండి. ఎందుకు గుడ్ స్లీప్ వస్తుందంటే ప్రోటీన్ సింథసైజ్ జరిగినప్పుడు మన బాడీ మెటబాలిక్ యాక్షన్ లో మనము బ్యాలెన్స్ అవుతాం. మెటబాలిక్ యాక్షన్ లో మనం బ్యాలెన్స్ అయినప్పుడు ఫస్ట్ మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే మంచి స్లీప్ అండి. గుడ్ స్లీప్ ఫర్ గుడ్ హెల్త్ అండి. సో ఇక్కడ ఆ ప్రోటీన్ సింథసైజ్ లో మనకి 70% మనకు ఆ సెల్ లో అంటే బ్రెయిన్ సంబంధించిన సెల్స్ పైన ఈ ప్రోటీన్ సింథసైజ్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా బాగా రిజల్ట్ గా ఉందండి. అది 70%. ఇంకోటి ఏంటంటే ఎమినో యాసిడ్ సింథసైజ్ అండి. ఈ ఎమినో యాసిడ్ సింథసైజ్ లో మనకి జరిగే బెనిఫిట్ ప్రాక్టికల్ గా మనం హీలీ మైక్రో కరెంట్ వాడేప్పుడు చూస్తామండి. అదే ఎవరైనా చెప్తారు మంచి ఆకలిగా ఉందండి, మన ఫ్రీక్వెన్సీ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆకలి పెరుగుతుందండి. డే బిగినింగ్ నుంచి ఆకలి పెరుగుతుంది, మంచి నిద్ర వస్తుందండి. సో ఈ రెండు ఫస్ట్ బేస్ గా మనం చెప్తాము. అట్లనే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ప్రాపర్ గా అయిపోతుంది. చాలా మంది చెప్తుంటారు నేను చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నానండి,
ఎప్పుడైతే మన హీలీ డివైస్ వాడడం మొదలుపెట్టానో నాకు రెగ్యులర్‌గా కాన్‌స్టిపేషన్ ఉండేది. ఇప్పుడు టోటల్‌గా క్లియర్ అయిందండి. ఇప్పుడు నాకు చాలా బాగా స్టమక్ ఫ్రీ అవుతుందని చాలా మంది టెస్టిమోనియల్ చెప్తుంటారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన హీలీ డివైస్ ద్వారా ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్‌ని మనం చూశామండి. ఇక్కడ మీరందరూ కూడా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అందరికీ కొన్ని రకాల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. నాకున్నట్టే మీకు గూడా. కానీ నేను బేసిక్‌గా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మన బాడీ సెల్ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో, సెల్ యొక్క స్ట్రక్చర్ ఉందో, నేను అనాటమీ పరంగా గాకుండా, మన ఎనర్జీ పరంగా చెప్తున్నానండి. ఆ ఎనర్జీ పరంగా ఒకసారి చూస్తే మన బాడీ సెల్ ఉంది. ఆ సెల్‌లో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మనము ఇక్కడ ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలిగితే, మనకు జరిగే బెనిఫిట్‌ని ఈ 3 ముక్కల్లో చెప్పానండి. ఒకటి ఏంటంటే మంచి స్లీప్ అండి. రెండోదొచ్చి మంచి ఆకలండి. మూడోదొచ్చేసి మంచి డైజెషన్ అండి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ 3 ప్రాపర్‌గా ఉన్నాయనుకోండి, మనం రియల్‌గా హెల్తీగా ఉన్నట్టండి. ఐయామ్ యెస్ ఆర్ నో అండి? యెస్ అండి. సో, ఇది మన మైక్రో కరెంట్ వల్ల వచ్చే మనకు బెనిఫిట్ అండి. సో, నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం శ్రీధర్ గారు. సో, ఒక్కసారి మనం తెలుసుకుందామండి. ఈ మైక్రో కరెంట్ థెరపీని మనకు అందించింది ఈలీ అనే ఈ డివైస్ అన్నమాట. మీ అందరికీ ఈలీ డివైస్ గురించి తెలుసు. ఈలీ డివైస్ అనేది డిస్కవర్ చేసింది గ్రేట్ మన సైంటిస్ట్ మనెంబడి ఉన్నారు. మనతో పాటు వారు పార్ట్నర్ అండి. ఈరోజు నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అయితున్నానండి. ఎక్కడో నేను ఏదో ఆల్టర్‌నేటివ్ మెడిసిన్‌లో నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. అదృష్టవశాత్తు ఇంత పెద్ద సైన్స్‌ని నేను ఇంత పెద్ద సైంటిస్టు నా జీవితంలో ఒక పార్ట్నర్‌గా రావడం అనేది రియల్లీ నేను హ్యాట్స్ ఆఫ్ అండి. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే మీ అందరికి తెలుసు కదండీ! మనం పెద్ద వ్యక్తిని ఫ్రెండ్‌షిప్ జేసుకోవాలనుకోండి చాలా కష్టమండి. అవునా గదండీ! అట్లనే ఆ పెద్ద వ్యక్తితో మన ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేయడం కూడా కష్టమండి. అట్లనే ఎండ్ రిజల్ట్ పొందడం గూడా చాలా కష్టమండి. ఒక సీఎంఓ, పీఎంఓ లేదా ఒక మినిస్టర్‌నో లేదా చాలా పెద్ద పోస్ట్ ఉన్న వ్యక్తిని మెయింటైన్ చేయడం ఈజీయా అండి? చాలా కష్టమండి. కానీ ఈలీ ఎంత చిన్న సబ్జెక్ట్ అయిపోయిందంటే ఈరోజు నేను ఆశ్చర్యపోతున్నాను. ఆశ్చర్యం ఎందుకు పోతున్నానంటే అంత పెద్ద సైన్సు, అంత పెద్ద సైంటిస్టు, అంత పెద్ద 30 ఇయర్స్ రిసర్చ్‌ని తీసుకొచ్చి, ఒక చిన్న డివైస్‌గా పెట్టి, మనందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి డివైస్‌ని మనకందరికి అందించారండి. ఆయన్నే మన గ్రేట్ మన లీడర్ అట్లనే మనందరికీ ఈరోజు ఇంత పెద్ద సైన్స్ అందించిన డాక్ క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్ మార్కస్ షిమికి అని. ఆయన ఏం ఆలోచించారంటే, ఈరోజు మన బాడీని ఒకసారి చూసుకుంటే, ఇందాక మనం చూసామండి. మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, అట్లనే సెల్ యొక్క ఎనర్జీ. అయితే ఈ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. మీ అందరికి ఎనర్జీ గురించి అర్థమైంది. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆఫ్ సెల్‌లో ఏముంటుందని ఒకసారి చూసుకుంటే, మనం తెలుసుకుందాము. వంశపారంపర్యంగా వచ్చే డీఎన్ఏ స్ట్రక్చర్‌ని చూసాము. అదే గాకుండా మన బాడీలో ఇంకొకటుందండి. అదే వంశపారంపర్యంగా వచ్చే కార్మిక్ అకౌంట్. అంటే మన సెల్ యొక్క కాంపౌండ్ అండి. సో, ఇయన్నీ గూడా మన సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఒక సెల్‌ని చూసుకుంటే సెల్ అనేది 5 గిగాబైట్ ఆఫ్ మెమరీ ఉంటుందంట అండి. ఆ 5 Yes. గిగాబైట్ మెమరీలో ఈ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ అయి ఉంది. ఈ యొక్క ఈ హీలీ అనే ఈ డివైస్ ద్వారా మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఆ సెల్ ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో, ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని రికార్డ్ చేసి, ఆ సెల్ యొక్క ఎనర్జీని మెయింటైన్ చేసే డివైసే మన హీలీ డివైస్ అండి. బేసిక్‌గా చెప్పాలంటే హీలీ డివైస్ ముందు ఫస్ట్ స్టార్ట్ అయింది టైమ్ వేవర్‌తో అండి. టైమ్ వేవర్ అనేది ఫ్రీక్వెన్సీ డివైస్ అన్నమాట. ఎట్లయితే మీరు ఆయుర్వేదం ఒక థెరపీయో, అంటే ఇంకా చెప్పాలంటే వేదాల్లో పంచమ వేదం అని చెప్తారు. అట్లనే హోమియోపతి ఒక థెరపీ అండి. అట్లనే డాన్స్ థెరపీ, కలర్ థెరపీ ఇలా ఎన్నో రకాల థెరపీస్ వరల్డ్ వైడ్‌గా ఉన్నాయండి. ఆల్టర్‌నేటివ్ థెరపీస్. అలా ఎన్నో రకాల ఆల్టర్‌నేట్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఇప్పుడు లేటెస్ట్‌గా మనకొకటి థెరపీ అందుబాటులోకి వచ్చిందండి. దాన్నేమన్నామండి ఫ్రీక్వెన్సీ థెరపీ. అలాంటి వండర్‌ఫుల్ ఫ్రీక్వెన్సీ థెరపీలో మనందరము ఉండడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉండడమే కాదండి, దాన్ని వాడుకుంటున్నాము ఫ్రీక్వెన్సీ థెరపీని. వాడుకుంటూ ఎన్నో రకాల రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేది హీలీ అనేది మనకి ఏం చేస్తుంది అని ఒకసారి చూసుకుంటే ఓవరాల్ హెల్త్ అని చెప్తున్నామండి. ఓవరాల్ హెల్త్ అంటే ఏంటి? అంటే మీ అందరికి తెలుసు ఓవరాల్ హెల్త్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినిషన్ అండి ఓవరాల్ హెల్త్‌కి. ఫస్ట్ ఏమన్నారండి? ఫిజికల్‌గా హెల్త్‌గా ఉండాలండి. ఫిజికల్ హెల్త్‌లో ఇంకోటి పెట్టారండి. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అని. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్. అదే విధంగా ఇంకో హెల్త్ పెట్టారండి. దాన్నేమన్నారంటే స్పిరిచ్యువల్ హెల్త్ అండి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సోషల్లీ అండ్ స్పిరిచ్యువల్లీ.
హెల్త్ ఈస్ కాల్డ్ కంప్లీట్ హెల్త్ అన్నారు. అయితే ఈ 5 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఒకే థెరపీ ద్వారా మనందరం హోలిస్టిక్ గా డెవలప్ అవ్వడానికి ఏకైక డివైస్ వరల్డ్ వైడ్ గా ఈరోజు అందుబాటులోకి వచ్చిందండి. అదే మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, మన హీలీ ఫ్రీక్వెన్సీ డివైస్ అని. అయితే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది దాంట్లో ఏముంటుందని ఒకసారి చూసుకుంటే క్వాంటమ్ సెన్సార్ ఉంటుంది. ఈ క్వాంటమ్ సెన్సార్ అనేది మన బాడీ యొక్క రియల్ టైం బయో ఎనర్జీని రీడ్ చేసే సెన్సార్. అయితే ఈ సెల్యులార్ సిస్టమ్ లో మన బాడీలో ఏదైతే ఎనర్జీ డెవలప్ అయిందో దాన్ని రీడ్ చేసే డివైస్ అండి. రీడ్ చేయడమే కాదండి, ఆ ఎనర్జీని కరెక్షన్ చేసే డివైస్ అండి. అయితే మన బాడీకి ఎట్లయితే ఫ్రీక్వెన్సీ ఉందో సెల్స్ కి, అట్ల విధంగా మన బాడీ సెల్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్స్ అవుతుందండి. ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని కరెక్షన్ చేసేదే ఈ ఈలీ డివైస్. అంటే ఎట్లయితే సెల్యులర్ లెవెల్లో సెల్ వీక్ అయిందండి, సెల్ వీక్ అయితే ఆ సెల్ పర్టికులర్ ఎక్కడైతే ఉందో ఆ అవయవం వీక్ అయిందనేది మనం జనరల్ గా అనాటమీలో తెలుసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మన బాడీ అనేది మొత్తం సెల్స్ తో ఏర్పడింది. ఎక్కడైతే మన బాడీలో సెల్స్ యొక్క ఎనర్జీ అనేది డిస్టర్బ్ అయిందో ఆ ఎనర్జీని స్టిమ్యులేట్ చేసి ఆ పర్టికులర్ డిజీజ్ నుంచి మనకి కాపాడడానికి డైరెక్ట్ గా ఈ డివైస్ ని మనం వాడొచ్చండి. అయితే ఈ డివైస్ అనేది మన బాడీ పైన ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. ఈ డివైస్ అనేది మన బాడీలో ఎప్పుడైతే మనము ఈ మైక్రో కరెంట్ ని వాడినప్పుడు, ఎట్లయితే మనం న్యూట్రిషన్స్ వాడినప్పుడు న్యూట్రిషన్స్ మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళి ఆ న్యూట్రిషన్స్ మన బాడీలో ఆక్సిజన్ ని కలుపుకొని బర్న్ అయ్యి ఎనర్జీ కింద టర్న్ అవుతున్నాయి. ఇది మనందరూ తెలుసు. డైరెక్ట్ గా మన బాడీకి ఎనర్జీని సెల్ కి అందించే విధానమే ఈ ఈలీ అండి. ఈలీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా ఎనర్జీని ఇస్తున్నామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మన ట్రాఫిక్ జామ్ అయిందండి. ట్రాఫిక్ జామ్ అయితే మనం ఏం చేస్తున్నామండి, బైపాస్ రోడ్ పెట్టుకున్నాం. అదేవిధంగా మన బాడీ యొక్క సెల్స్ వీక్ అయ్యాయి అనుకోండి, ఆ వీక్ సెల్స్ కి మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా ఎనర్జీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఎనర్జీని డైరెక్ట్ గా ఇస్తున్నాము. ఎందుకు డైరెక్ట్ గా ఇస్తున్నామంటే మన బాడీ అనేది సెల్స్ అనేటి ఆ ఎనర్జీ తీసుకునే శక్తిని కోల్పోయాయి. అలా కోల్పోవడం వల్ల అక్కడ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయిందండి. ఆ వ్యవస్థకు డైరెక్ట్ గా ఎనర్జీ ఇవ్వడం వల్ల ఆ సెల్స్ అనేది మళ్ళా హెల్తీగా అయ్యి ఆక్సిడేషన్ ప్రాసెస్ ని మనం రెగ్యులరైజ్ చేసుకొని హెల్తీగా మారడానికి ఈ డివైస్ మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ డివైస్ లో ఒక మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ అండి, ఇది రెండోది ఎనర్జీ బాడీ పైన పనిచేస్తుంది. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెంటల్ అండ్ ఇమోషనల్ అండి. వేరే మనం సిస్టమ్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నామండి, మనం ప్రతి సెల్ కి న్యూట్రిషన్స్ కావాలనుకున్నాం. న్యూట్రిషన్స్ మనము ఫుడ్ ద్వారా తీసుకుంటాము, సప్లిమెంట్ ద్వారా తీసుకుంటాము, వాటర్ ద్వారా తీసుకుంటాము. ఇవన్నీ మీకు తెలుసండి. కానీ ఈ సెల్ ని పాడు చేసేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం. అదే ఇమోషనల్ మెంటల్ ఇల్నెస్ అని. ఆ ఇమోషనల్ మెంటల్ ఇల్నెస్ అనేది మన సెల్ ని చాలా వీక్ చేస్తుందండి. దాని ద్వారానే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ మెంటల్ ఇమోషనల్ వెల్ బీయింగ్ ని కూడా మన హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా మనం మెయింటైన్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకో ఫీల్డ్ మనం ఉన్నామండి, అదే స్పిరిచువల్ ఫీల్డ్ అనుకున్నాం. ఈరోజు ఈ స్పిరిచువల్ ఫీల్డ్ లో మీ అందరికి తెలుసు, చక్రాస్ ని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అని మనకు హీలీ ద్వారా తెలుసు. అంటే మన బాడీలో ఏదైతే షట్ చక్రాలు ఉన్నాయో వాటన్నిటికీ ఫ్రీక్వెన్సీ ఉందండి. అయితే ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గినప్పుడే ఆ చక్రాస్ యొక్క పవర్ అనేది తగ్గుతుంది. ఆ చక్రాస్ అనేది మన బాడీ యొక్క సెంటర్ పాయింట్స్ అని చెప్తాము. అట్లనే మెడికల్ గా చూస్తే మన బాడీ యొక్క టోటల్ ఎండోక్రైన్ సిస్టమ్ మెయిన్ బేస్ అన్నమాట. ఆ ఎండోక్రైన్ సిస్టమ్ బేస్ వీక్ అయినప్పుడు మన టోటల్ బాడీ మెటాబాలిజమే వీక్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడ్, అట్లనే కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్, ఇలా మన బాడీలో గ్రంథులు ఉన్నాయండి. ఆ గ్రంథుల యొక్క పనితీరు తగ్గిందనుకోండి, మన బాడీ యొక్క మెటాబాలిజం చాలా డిస్టర్బ్ అవుతుంది. తద్వారా చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. అయితే వాటిని మన ఇండియన్ మైథాలజీలో ఏం చెప్పుకున్నామంటే షట్ చక్రాలు అనుకున్నాం. ఆ చక్రాలను వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఈరోజు మన హీలీ డివైస్ ద్వారా మనం డైరెక్ట్ అందుబాటులో తెచ్చుకున్నామండి. డైరెక్ట్ గా మన మైక్రో కరెంట్ అనే సిస్టమ్ ద్వారా మన బాడీ యొక్క సెల్స్ ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది మన సెల్యులార్ లెవెల్ ట్రీట్మెంట్, మన సిస్టమ్ అండి. అయితే హీలీ గురించి, హీలీ ఫ్రీక్వెన్సీ మన బాడీ సెల్ పైన ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకున్నామండి. అయితే దీంట్లో భాగంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, మీకు హీలీ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అడగండి, నేను అవి క్లారిటీ ఇస్తాను.
సార్ ప్రెజెంటేషన్ స్టాప్ చేయమంటారా? అవునండి. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారిని అడగొచ్చు. ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లోని నేను ఎప్పటి నుంచో వింటున్నాను మీ క్లాసెస్. సార్ అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కి సెల్యులర్ సంబంధించిన వోల్టేజ్ డ్రాప్ అవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి కదా సార్? అవునండి. అంటే ఇప్పుడు హెచ్ఐవిని కూడా మనం డిసార్డర్ ని ఆర్డర్ లో పెట్టచ్చా సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. రియల్గా చెప్పాలంటే ప్రవీణ్ గారు, నా నా ప్రోగ్రామ్ కి మీరు మంచి సబ్జెక్ట్ ఇచ్చారనమాట ఈరోజు. ఓకే. నేను చాలా ఈ పాయింట్ ని నేను ఎన్నో రోజులు కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్ నా నోట్లో కూడా ఉందన్నమాట, బట్ కవర్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు కవర్ చేస్తానండి. ఓకే సార్. హెచ్ఐవి అనేది మనం హెల్త్ లో రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి డిజీజ్, రెండోది డిజార్డర్. డిజీజ్, డిజార్డర్. డిజీజ్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఈరోజు చెప్పాలంటే డిజీజ్ అనేది ఏవి వస్తాయంటే మలేరియా, కలరా, టైఫాయిడ్, పోలియో, అట్లాగే ఈరోజున్న లేటెస్ట్ డిజీజ్ అండి మనందరూ తెలుసు, అదేంటండి కరోనా, అట్లనే స్వైన్ ఫ్లూ, అట్లనే హెచ్ఐవి అండి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే బ్యాక్టీరియల్, వైరల్ వల్ల వస్తాయి. వీటిని ఏమన్నారంటే డిజీజ్ అన్నారు. రెండోది వచ్చేసి డిస్ఆర్డర్ అండి. అంటే మన బాడీలో ఏదైతే ఉందో అది ఆర్డర్ లో ఉందండి. ఆర్డర్ లోంచి మన బాడీ ఏమైందండి డిస్ఆర్డర్ లోకి వెళ్ళిందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి థైరాయిడ్ లేదండి, ఒక వ్యక్తికి థైరాయిడ్ ఉందండి. అంటే థైరాయిడ్ దేంట్లోకి వెళ్ళిందండి అంటే డిస్ఆర్డర్ లోకి వెళ్ళిందండి, అంటే పని చేయట్లేదు. అట్లనే ఒక వ్యక్తి డయాబెటిక్ అయ్యారండి, అతనికి జరిగింది ఏంటంటే ప్యాంక్రియా గ్రంథి అనేది డిజార్డర్లోకి వెళ్ళిందండి. సో ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకుంటామండి, డిజీజ్ అంటేనేమో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా వచ్చేటువంటి, అంటే బయట నుంచి మన బాడీలోకి వచ్చేది, ఇంక్లూడింగ్ కరోనా. డిజార్డర్స్ అంటే ఏంటంటే మన శరీరం పనిని చేయకపోవడం వల్లదే మన బార్డర్ లో ఉండేది డిజార్డర్ లోకి వెళ్ళడం. సో ఇది డిజార్డర్. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే హెచ్ఐవి గురించి అడిగారండి. హెచ్ఐవి కూడా ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అండి, దాని డిజీజ్ కిందనే పెడతాము. హెచ్ఐవి ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట నుంచి వైరస్ ఎఫెక్ట్ అండి. హెచ్ఐవి అనే వైరల్ అనేది మన బాడీకి ఎఫెక్ట్ అయింది, అవునా కదండి? సో దానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన ఇమ్యూనిటీని పెంచాలి. రెండే ఛాన్సెస్ అండి. ఇప్పుడు కరోనాలో కూడా మనం చూసుకుంటే కరోనా కూడా ఒక వైరసే కాబట్టి కరోనాలో ఒకటే చెప్పారండి, కరోనా ట్రీట్మెంట్ లేదండి వ్యాక్సిన్ వచ్చేంత వరకు. వ్యాక్సిన్ వస్తే ఏమవుతుందంటే మన బాడీలో కూడా యాంటీబాడీస్ అనేది పర్మనెంట్ గా డెవలప్ అవుతాయండి మన వైరస్ ఇంజెక్ట్ చేయడం వల్ల. ఇంకా మీకు చెప్పాలంటే కుక్క సంబంధించిన వైరసే మందు అంటారండి, మీ అందరూ తెలుసు, రెబిక్స్, అవునా కదండి? సో అక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆ వ్యాక్సిన్ మన బాడీకి ఇంజెక్ట్ చేశారో మన బాడీ ఆటోమేటిక్ ఏం చేస్తుందండి యాంటీబాడీస్ ని డెవలప్ చేస్తుంది. అలా యాంటీబాడీస్ డెవలప్ అవడం వల్ల ఆ వైరస్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోతుంది, అంటే మన బాడీని ఎఫెక్ట్ చేయదండి, మన ఆర్ఎన్ఏ డిస్టర్బ్ చేయదండి. కానీ కరోనాలో జరిగిన మైనస్ పాయింట్ ఏంటంటే కరోనా అనేది మ్యూటేషన్ చాలా ఫాస్ట్ గా ఉందండి. అంటే మన యాంటీబాడీస్ డెవలప్ అయ్యే లోపే దాని మ్యూటేషన్ మారిపోయిందండి. అలా మ్యూటేషన్స్ మారడం వల్ల మనం ఏం చేసామంటే దాన్ని ఓవర్కమ్ కావడానికి టైం పట్టిందండి. దాని గురించే మీరందరూ వినుండొచ్చండి, టీవీలో చెప్పేవాళ్ళు హార్డ్ ఇమ్యూనిటీ, అది కరోనాకు పర్మనెంట్ సొల్యూషన్ అండి. అంటే కరోనా వచ్చి వెళ్ళిపోవడం, మన బాడీ ఏం కావాలండి హార్డ్ ఇమ్యూనిటీకి డెవలప్ కావాలి, అంటే దాన్ని తట్టుకునే కెపాసిటీకి మన బాడీ కావాలి. మనము యాంటీబయాటిక్ తీసుకుంటాము. యాంటీబయాటిక్ వల్ల మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యేంత వరకు మనం యాంటీబయాటిక్ సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే మన బాడీలో యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ స్ట్రాంగ్ అయిపోయిందో, ఆటోమేటిక్ గా మన బాడీలో యాంటీబాడీస్ పెరిగిపోయాయో, అప్పుడు మనం వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే హెచ్ఐవి గురించి చెప్పడానికి అది చాలా డిఫరెంట్ వైరస్ అండి. దాంట్లో జరిగే మైనస్ పాయింట్ ఏంటంటే దాని యొక్క మ్యూటేషన్ వెరీ స్ట్రాంగ్ అండి. ఎంత స్ట్రాంగ్ అంటే మైక్రోస్కోప్ లో చూసి దాని స్ట్రక్చర్ ని స్టడీ చేసే లోపల దాని స్ట్రక్చర్ అనేది సెకండ్ లో మారిపోతుందండి. ఇంకా చెప్పాలంటే దానికి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉందండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఐ విల్ లెట్ యూ నో ప్రాపర్ గా. సెకండ్ లోనే దాని మోటేషన్ అయిపోతుంది. అలా మోటేషన్ కావడం వల్ల హెచ్ఐవి మీద ఎప్పుడైతే సైంటిస్టులు పనిచేస్తున్నారో దాని ప్రాపర్ యాంటీబయోటిక్ అనేది, ప్రాపర్ వ్యాక్సినేషన్ అనేది ఇంకా కనుక్కోలేకపోయారు. కానీ కొన్ని క్లినికల్ ట్రయల్స్ తో కొన్ని వ్యాక్సిన్స్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు వరల్డ్ వైడ్ గా డెవలప్ అయ్యాయి. వాటి వల్ల రిజల్ట్స్ వస్తున్నాయి అంటున్నారు, ఇంకా క్లినికల్ ట్రయల్స్ లో ఉంటాయి. అయితే మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనము దాని ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ గా పెట్టి దాని ఆటో ఇమ్యూన్ గా పెట్టుకొని మన వల్ల చేయాల్సిందంటే హార్డ్ ఇమ్యూనిటీని పెంచుకోవడం. ఇంకా చెప్పాలంటే
డైరెక్ట్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, ఇండైరెక్ట్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారండి. మీకు అందరికి తెలుసు, డైరెక్ట్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ లైఫ్ క్లోజ్ అయిపోతుంది హెచ్ఐవిలో. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుందండి. అంటే చాలా రోజులు వాళ్ళ వైరల్ లోడ్ పెరిగి ఉన్న CD4, CD5 లెవెల్స్ పెరిగి ఉన్నా కూడా వాళ్ళు చనిపోరండి. ఎందుకు చనిపోరంటే వాళ్ళు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యారండి. సేమ్ మన కరోనా లాగానే. కరోనా డైరెక్ట్ ఇన్ఫెక్ట్ అంటే చాలా డేంజరస్ అండి. అట్లా ఒకరి ద్వారా వెళ్ళి చాలా దూరంగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, అది ఎంత ప్రాణాధికారం కాదండి. సేమ్ అదే విధంగా ఇక్కడ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇమ్యూనిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మన బాడీ షీల్డ్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఇలాంటి డిజీజ్ ని మనకు రావండి. ఎప్పుడైతే మన బాడీ షీల్డ్ అనేది డిస్టర్బ్ అయిందో డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అటాక్ అవుతాయండి. అయితే హెచ్ఐవికి ఇమ్యూనిటీ డెవలప్మెంటే మెయిన్ అండి. దాన్ని డిజీజ్ కింద పెడతాము. సో ప్రవీణ్ గారు మీకు అర్థమైంది అనుకుంటాండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు Thank మీరు you. అన్నట్లుగా దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది కదా, సో అవునండి. అది ఇలాంటి వాటికి ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ లో కరోనా వచ్చిద్దనో లేకపోతే ఏదన్నా సంథింగ్ భయంగా ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ రన్ చేయడం వలన పీపుల్ కి బెనిఫిట్ ఉంటుందా? ఎక్సలెంట్ అండి. మన మైక్రోకరెంట్ థెరపీని ఫీవర్ లో మాత్రం వాడొద్దండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫీవర్ లో వాడొద్దంటే ఏటీపీని ఎంతవరకు పెంచుతుందంటే అది 500 టైమ్స్ పెంచుతుందండి. అంటే ఇమీడియట్ గా ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అనమాట. ఎనర్జీని బూస్ట్ చేసినా అక్కడ అవసరం లేదండి, అక్కడ యాంటీబాడీస్ ని బూస్ట్ చేయాలన్నమాట. అందుంచి ఫీవర్ లో వాడొద్దు అనమాట మన మైక్రోకరెంట్ థెరపీ. కానీ ఫీవర్ తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ గా కానీ, లేదా అంటే ప్రివెంటివ్ గా, అంటే కోవిడ్ రాకముందు మనం డెఫినెట్ గా ఇమ్యూనిటీ ఫార్ములాని, ఇమ్యూన్ సంబంధించిన ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో డెఫినెట్ గా వాడాలండి. మనం కోవిడ్ రాకముందు వాడుకుంటే మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. అట్లనే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత మనం వాడుకుంటే మన బాడీకి జరిగేది ఏంటంటే ఇమ్యూన్ బూస్టర్ అండి. ఆ ఇమ్యూన్ బూస్టర్ వల్ల ఆటోఇమ్యూన్ మన బాడీ అనేది తొందరగా ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి బయట రావడం, అట్లనే బ్లడ్ సెల్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా మనము ఓవర్కమ్ కావడం, ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్లు ESR లెవెల్స్ కానివ్వండి, CRP లెవెల్స్ కానివ్వండి తొందరగా కంట్రోల్ తెచ్చుకోవచ్చు. సో అలా CRP లెవెల్స్ తొందరగా కంట్రోల్ వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది టెస్టిమోనియల్స్ ఉన్నారండి. ఎందుకంటే తెలియకుండా చాలా మంది వస్తుంటారండి. వాళ్ళకి మేము చూస్తుంటాం CRP లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు జాయింట్ పెయిన్స్ తో వస్తారు, లేదా డ్రై కాఫ్ తో వస్తారు, రకరకాల ఇన్ఫెక్షన్స్ తో వస్తారు అనమాట. సో నేను ప్రాక్టికల్ గా మన హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ వాడాను వాళ్ళ పైన. సో విత్ ఇన్ నో టైమ్ లోనే ఐ హావ్ గాట్ గుడ్ రిజల్ట్ అండి. CRP లెవెల్స్ చాలా తగ్గాయి. సో అది ఇమ్యూనిటీ మనం వాడుకునే విధానం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సార్. మలేష్ గారు అండ్ ప్రకాష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అండ్ తర్వాత కృష్ణంరాజు గారు. ఓకే, మలేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మలేష్ గారు. ఉండటం వల్ల నేను ట్రావెల్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? లేదండి, మీరు బయోఎనర్జెటిక్ ఫీల్డ్ కి అలాగే ఇవల్లో యా మలేష్ గారు మీరు వాయిస్ కరెక్ట్ గా లేదండి. ఓకే సార్, ఇప్పుడు క్లియర్ ఉందా సార్? ఇప్పుడు ఉందండి. చెప్పండి. నేను ట్రావెలింగ్ లో ఉన్నాను సార్, అందుకని ఇలా బ్రేక్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, బయో ఎనర్జిక్ ఫీల్డ్ అంటాం కదా, అలాగే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. ఈ వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అలాగే ఈ రెండు కూడా మన సెల్యులర్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపెడతాయి? అంటే ఏ ప్రోగ్రామ్ ని మనం వాడితే మనకి బెనిఫిట్ వస్తుంది? అంటే బయో ఎనర్జెటిక్ ఫీల్డ్ ద్వారా బెనిఫిట్ అవుతుందా, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ద్వారా బెనిఫిట్ అవుతుందా? ఒకసారి దీని గురించి చెప్పండి సార్. గ్రేట్ మలేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బయోఎనర్జెటిక్ ఫీల్డ్ అనేది ఒక సెల్ కి సంబంధించిన అనాటమీకి సంబంధించిన ఫీల్డ్ అండి. అంటే ఆ పర్టికులర్ సెల్ యొక్క ఎనర్జీని మనము యాక్టివేట్ చేస్తామండి. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏంటంటే మన సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అండి. అంటే జెనెటికల్ గా వచ్చే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారండి, నాకు బాల్డ్ హెడ్ రావడం జరిగింది. ఇది రావడానికి కారణం ఏంటంటే ఇన్హెరెంట్ అండి, అంటే వంశపారంపర్యంగా వచ్చే బాల్డ్ హెడ్. అదే ఫ్రీక్వెన్సీ థెరపీ నేను రాకముందే వాడిని ఉంటే నాకు బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఇలాంటి బాల్డ్ హెడ్ రాకుండా నేను కాపాడుకోవచ్చు. వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రై చేయొచ్చండి, బట్ ఇట్ టేక్ లాంగ్ టైమ్ టు రీచ్ DNA లెవెల్ అండ్ కరెక్ట్ ద సిస్టమ్. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అని దాన్ని నేను జెనెటికల్ అని ఎందుకు అన్నానంటే, మనము మన సెల్కి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది జెనెటికల్ గా ఉంటుంది ఫస్ట్ స్టెప్. అదే మన వంశపారంపర్యంగా 7 తరాల నుంచి వచ్చే సబ్జెక్ట్ అండి.
అంటే ఇటు మమ్మీ సైడ్ 7 తరాలండి, డాడీ సైడ్ 7 తరాల నుంచి మన బాడీ లోపల ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ డిఎన్ఏలో వస్తూ ఉంటుందండి. అందుంచే మనం పుట్టగానే ముక్కు ఒకరిది, నాన్న సైడ్ కళ్ళు, అట్లా రకరకాలుగా మన బాడీ యొక్క కల్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో నాట్ ఓన్లీ మన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అండి, ఇంకోటి ఉంది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో. అదేంటంటే మన పూర్వజన్మ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనుకోండి. దాన్ని మైథాలజీలో ఏమంటారండి, కార్మిక్ అకౌంట్. సో మనం ఇక్కడ హోలిస్టిక్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి హీలీ ఫ్రీక్వెన్సీలో దాన్ని కూడా మనం మాట్లాడాల్సిందే అండి. హోలిస్టిక్ సిస్టమ్ లో ఏమవుతుందంటే మన కార్మిక్ అకౌంట్ కూడా మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందండి. సో ఆ కార్మిక్ అకౌంట్ ని, ఇన్ఫ్లుయెన్స్ ని కూడా, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాపెనింగ్స్ అంటారు. కొంతమంది ఏ పని అనుకున్నా తొందరగా అయిపోతుందండి, కొంతమంది ఎన్ని పనులు అనుకున్నా పనులు జరగవండి. అలా చాలా మంది బాధపడుతుంటారు. దాన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారండి. అంటే ఎక్స్టర్నల్ గా మన బాడీ పైన లోడ్ అయ్యేది. ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో మనం డిస్టర్బ్ చేసేవి ఏవేవి ఉంటాయంటే మన కార్మిక్ అకౌంట్ అండి, రెండోది ఉంటుంది జియోపతి అండి. జియోపతి అంటే వాస్తు దోషాలండి. మీ అందరికి తెలుసు, అది కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నమాట, మన పైన లోడే ఉంటుంది. చాలా మంది చెప్తారు ఏ పని అవ్వట్లేదు, మా ఇంట్లో ఎన్ని శుభకార్యాలు పెట్టుకుని అవ్వట్లేదు అంటే ప్రీస్ట్ ని పిలుస్తారు, చూయిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయండి, అది నుంచి పనులు అవ్వట్లేదు. కారణం ఏంటంటే దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అన్నారు. అదే కాకుండా ఈ జియోపతిక్ స్ట్రెస్, కార్మిక్ అకౌంట్ మన బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయండి. అలా ఎఫెక్ట్ చూపించడం వల్ల కార్మిక్ అకౌంట్ లో మన పర్సనల్ అకౌంట్ ఉందండి, అట్లనే మన పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుందన్నమాట. ఆ రెండింటి ద్వారా హ్యాపెనింగ్స్ అనేది డిస్టర్బ్ అవుతాయి. రెండోది ఏంటంటే ఈ జియోపతిక్ స్ట్రెస్ కాకుండా ఎక్స్టర్నల్ స్ట్రెస్ అంటాం. ఎక్స్టర్నల్ స్ట్రెస్ ద్వారా కూడా, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా కూడా, నెగిటివ్ అంటే చూపులు అంటారు కదండి, నెగిటివ్ ఎనర్జీస్ అంటారు. మన హీలీ ఫ్రీక్వెన్సీలో అవి వాడతారు కాబట్టి నేను డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని కూడా మనం దేని మీద పెడతామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో పెడతామండి. బయోఎనర్జెటిక్ ఫీల్డ్ అంటే ఓన్లీ సెల్ లెవెల్లో ఎనర్జీని కంట్రోల్ చేయడం అండి, ట్రీట్మెంట్ చేయడం అండి. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏంటంటే సెల్ లెవెల్ కదండి, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం డీల్ చేయడం. సో అది ఈ రెండింటి డిఫరెన్స్ అండి. అయితే ఏదైనా డిజీజ్ ని మీరు అడ్రస్ చేసే ముందు, సఫరింగ్ ని అడ్రస్ చేసే ముందు అది ఒకసారి గమనించాలండి. అది బయోఎనర్జెటిక్ ఫీల్డ్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చా, లేదా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి వెళ్ళాల్సిందే అనేది చూసుకోవాలి. సో అది నా రెండింటి మధ్య డిఫరెన్స్ అండి మలేష్ గారు. నెక్స్ట్ ప్రకాష్ గారు. సార్ ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సెల్ అనేది ఉంది, సెల్కి కార్మిక సిద్ధాంతం వర్తిస్తుందని మీరు చెప్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్, మల్లేష్ గారు చెప్పే ఆన్సర్ లో కొంత కవర్ అయింది. కానీ ఇప్పుడు మనం సైన్స్ అప్డేట్ అవుతున్నాం కదా. అంటే ఇప్పుడు మనిషికి అతని పుట్టు పూర్వోత్తరాలకి కార్మిక సిస్టమ్ అనేది ఉంటుంది. పూర్వ 7 జన్మల పాపం గాని పుణ్యం గాని వారసత్వంగా వస్తుంది అనేది. కానీ సెల్కి అది వర్తిస్తుందా? అవునండి. అంటే మైథాలజీ, మన ఇండియన్ మైథాలజీ పరంగా చూస్తే వర్తిస్తుందండి. అది ఊహాజనకం కూడా చెప్పొచ్చు. సైంటిఫికల్ గా అడిగితే మాత్రం దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవన్నమాట, ఎవిడెన్స్ లేవండి సైంటిఫిక్ గా. కానీ మన అంటే ఇక్కడ రెండే విషయాలండి, నమ్మకం, నమ్మకం లేకపోవడం అని, అంతే అండి. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2 రకాల డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచ దేశాల్లో ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ అనేది నేను ఎన్నోసార్లు ఎంతో మందిని అడగడం జరిగింది. అంటే పెద్ద పెద్ద వాళ్ళని, నాలెడ్జబుల్ పర్సన్స్ ని, ఈ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని ఎంతో మందిని నేను అడగడం జరిగింది అనమాట. వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రకాష్ గారు, మన కృష్ణమోహన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఒక్కసారి నేను కృష్ణమోహన్ గారిని జాయిన్ చేద్దాం అనుకుంటాను. కృష్ణమోహన్ గారు, యువర్ వెల్కమ్ అండి. ఆయన మైథాలజీ గురించి బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. అంటే నేను కూడా దీంట్లో రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను. మైథాలజీ అని అంటుంటారు కదా, దాన్ని మనం చూసినట్లయితే ఏంటంటే ఎట్లా వర్తిస్తుంది అంటే, ఒకసారి ఇప్పుడు నేనున్నాను, మల్లేష్ గారి దగ్గర 100 రూపాయలు తీసేసుకున్నాను సార్. అందరికీ వినిపిస్తుంది కదా? నేను చనిపోయాను అనుకుందాం, 100 రూపాయలు మనకు రుణపడి ఉండిపోయాను, రుణాన్ని 100 రూపాయలు పసిపోతున్నాం, మళ్ళీ నెక్స్ట్ జన్మలో 5 జన్మలో చేయాలి. అలాగే ఒకరిని లాగి లెంపకాయ కొట్టాను అనుకోండి, ఆ 100 రూపాయలు నా బదులు మా అమ్మాయి ఇవ్వచ్చు, కొంత రిలాక్సేషన్ ఉంటుంది. కానీ ఒకరిని నేను కొట్టానంటే చచ్చినట్టు మళ్ళీ ఆడు నన్ను కొడితే కానీ పాపకర్మలోంచి బయటపడలేం. ఫస్ట్ థింగ్ అది. అయితే కర్మ సిద్ధాంతం ఎలా యాడ్ అవుతుందని చాలా మంది అంటారు, కానీ
నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి కనిపించేదో తీస్తున్నా కానీ కడుపులో పుట్టగానే వాడు గుడ్డుగా ఎందుకు పుడుతున్నాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సైన్స్ అని చెప్తారు, కాదు కర్మ ఏర్పడిపోయింది, కర్మ తప్పించలేడు వాడు. మరి అందరూ బాగానే పుడుతున్నారు, ఒకే తల్లికి నలుగురు పిల్లలు పుట్టిన ఉంటారు, నలుగురు అద్భుతంగా పుడతారు, కానీ ఒకడు పోలియోతో పుట్టినాడు, ఒకడు గుడ్డుగా పుట్టలేదు, రకరకాల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి తెలుసుకుంటే దాన్ని బాగా రీసెర్చ్ చేస్తే మాత్రం కర్మని మాత్రం తప్పించుకోలేడు. దట్ కెన్ యాడ్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ మీ. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కంపల్సరీగా వాటికి వర్తిస్తాయి. కానీ ఆ మైథాలజీలోకి వెళ్ళాలంటే, మనం డెప్త్ లోకి వెళ్ళాలంటే చాలా 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 మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏం తెలియదు. అంటే ఈ రోజు కృష్ణమోహన్ గారిది డిస్టర్బ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. ప్రకాష్ గారు, ఇంకా క్లియర్ చెప్పాలంటే నేను కూడా దీంట్లో డెప్త్ గా ఇన్వాల్వ్ అయ్యానండి, స్టడీ చేస్తున్నాను అనమాట. ప్రాక్టికల్ గా నేను చాలా మంది నుంచి నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను కూడా నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది ఏంటంటే, ఈ మ్యారేజ్ కాకపోవడము, అట్లనే మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్స్ కావడము, పిల్లలు పుట్టకపోవడము, ఇలాంటి కొన్ని ఏవైతే మన ఇండియన్ మైథాలజీలో కార్మిక అకౌంట్ అని చెప్పి పూజలు చేస్తుంటారండి, అవునా కదండి? అవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్, అంటే ఇట్ ఈస్ ఎవరో డెవలప్ చేశారు, ఎవరో డెరైవ్ చేసినారు కాదండి. కొన్ని యుగాల నుంచి అది అలా వస్తూ ఉందన్నమాట. అయితే దాన్ని వీళ్ళు మన ఫ్రీక్వెన్సీలో సిస్టమ్ లో ఏం చేశారంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే, ఫస్ట్ కారణం ఏంటంటే మన సైంటిస్ట్ ఎవరైతే ఈ హీలింగ్ ని డిస్కవర్ చేశారో అతను హరిద్వార్కి వచ్చినప్పుడు 30 years బ్యాక్ ఆయన వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది. సో దాంట్లో మేము కూడా పార్ట్లో ఉన్నామండి. ఆ వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఆయనకున్న పెద్ద ఆలోచన ఏంటంటే, ఈ కార్మిక్ అకౌంట్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అంటే ఎవరో మన పూర్వీకులు చేసిన పాప పుణ్యాలని భరించాలా అనే విషయం ఇంకా చెప్పాలంటే వాళ్ళ కనెక్షన్ లోనే మనం మళ్ళా పుడుతున్నాం అనేది కూడా ఇందాక మనకు కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఆ కనెక్షన్ లో మనం వస్తుంటాం అన్నమాట. దానికి కొన్ని చిన్న టిప్స్ మాత్రం చెప్పగలుగుతానండి నా అనుభవంతో నేను తెలుసుకునేవి. కొంతమంది ఏమంటారంటే ఈ దైవ దోషాలు అంటారండి, అంటే ముడుపులు కట్టడం. అయ్యో ఎవరో ముడుపు కట్టారండి, మా తాతలు తండ్రులు ముడుపు కట్టారు, కానీ ఆ ముడుపు ఇప్పలేకపోయాము, మాకు ఇలా జరిగింది, అందుంచి మేము ఆ ముడుపు తీర్చుకోవడానికి మేము వచ్చామండి అంట. సో ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్ గా వినడం జరిగిందండి. అయితే ఎంతవరకు మన పైన అవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయనేది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే, సఫరర్స్ మాత్రమే దే కెన్ టెల్ అండి. ఇంకా చెప్పాలంటే ఇంకా క్లారిటీ ఇస్తానండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తారు, నేను ఆకలి తట్టుకోలేను, నాకు వణుకు వస్తుంది, నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. నాన్ డయాబెటిక్ గా మనకు అర్థం కాదండి వాళ్ళ బాధ ఏంటి. రియల్గా చెప్పాలంటే ఆ పొజిషన్కి వెళ్తే కానీ మనకు అర్థం కాదనేది ఫీలింగ్. నేను కూడా ప్రాక్టీస్ లో చాలా మంది వచ్చి చెప్తుంటారండి. ఈ రోజు నేను ఒక ప్రాక్టీస్ లో ఒక వ్యక్తిని వచ్చాడండి, నేను కూర్చోలేనండి, మోకాళ్ళు నాకు స్ట్రైట్ గానే ఉంటాయి, బెండ్ కావాలన్నాడు. ఓ ఎందుకు బెండ్ కావు, ఎంతసేపు నిలబడతావు అంటే, నేను ఇట్లనే నిలబడుతానండి, నా ప్రాబ్లం అది, నేను అందుకు వచ్చానండి. నాకు అంటే మనం చూడడానికి ఎట్లా ఆయన 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 నిల్చొని ఉన్నప్పుడు నాకు బాధ అనిపించిందండి, ఎంతసేపు నిల్చుంటావు బాబు అండి. సో అక్కడ బాధ పడే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వైర్ లో కరెంట్ ఉంటుందండి, తాకితే కానీ మనకు తెలియదు అనమాట. అదేవిధంగా ఈ కార్మిక్ అకౌంట్ కూడా అట్లాంటిదే అండి. ఎవరైతే సఫర్ అవుతున్నారో రియల్ గా వాళ్ళు చాలా బ్యాడ్ గా సఫర్ అవుతుంటారండి. అంటే వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయండి, వెల్త్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, చాలా ఉంటాయండి. బట్ మీకు కూడా ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు ఫారెన్ లో ఉన్నారు హ్యూమన్ బీయింగ్స్ గా. వాళ్ళు ఏంటంటే పెద్ద పొజిషన్ ఉంటారండి, వాళ్ళ లైఫ్ అఫర్మేషన్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే పెద్ద వ్యక్తి అండి, అతను మ్యారేజ్ కాలేదండి ఇంకా ఇప్పటికి కూడా, నాకు తెలిసిన ఒక వ్యక్తి. అతను తలుచుకుంటే ఒక నిమిషంలో మ్యారేజ్ అవుతుంది, ఒకటే సెకండ్ లో, కానీ మ్యారేజ్ కాలేదండి. అయితే అతన్ని ఎన్నిసార్లు చాలా మంది ఇంటర్వ్యూ చేశారండి, బాబు నువ్వు మ్యారేజ్ ఎందుకు చేసుకో అంటే, ఈజ్ అరౌండ్ ఇప్పుడు 47, 48, 50లో ఉన్నాడు. ఎందుకు మ్యారేజ్ చేసుకో బాబు అంటే, ఇంకా నేను దాంట్లోకి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఏంటి, ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఏంటంటే ఆ కార్మికులు. ఇంకా చెప్పాలంటే మన వ్యవస్థలు ఉన్నాయండి మన మైథాలజీలో. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బాల్య వ్యవస్థ అంటారు, రెండోది వచ్చేసి యవన వ్యవస్థ అంటారు, మూడోది వచ్చి వానప్రస్థ వ్యవస్థ అంటారు. నేను రీసెంట్ గా ఒక అబ్బాయిని కలవడం జరిగిందండి. అతను ఏమంటాడంటే, నేను అరౌండ్ 20 years అండి, నేను అంటే కొద్దిగా రిచ్ పీపుల్ అనమాట. ఏంటంటే నేను స్పిరిచువల్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను, పోయి స్పిరిచువల్ గా నేను ప్రాక్టీస్ చేద్దాం. నేనేమన్నానంటే, బాబు ఈ ఏజ్ లో నువ్వు స్పిరిచువల్ జర్నీ చేయడానికి నీకు ఎలిజిబిలిటీ లేదని. అతను ఆశ్చర్యపోయాడండి, అట్లా ఎందుకు అంటున్నారు అంకుల్,
స్పిరిచువల్ జర్నీకి ఎంతో టైం పడుతుంది కదా, దానికి ఒక పెద్ద యూనివర్సిటీ ఉందండి. తను పూనాలో ఆ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి వెళ్తున్నాడు. పర్ యానం అరౌండ్ 25 lakhs 30 lakhs చెప్పాడండి ఫీజ్. ఆ స్పిరిచువల్ జర్నీ గురించి నేర్పిస్తారంట వాళ్ళు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మన మైథాలజీ అంటే ఏంటి అంతా నేర్పిస్తారు. నేను ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నావు, అసలు వెళ్ళడానికి కారణం ఏంటి అని నేను అడిగాను. అతనేమన్నాడంటే, ఈ స్పిరిచువల్ జర్నీ అనేది చాలా పెద్ద జర్నీ కదా, నా లైఫ్ సరిపోదని నేను వెళ్తున్నా అన్నాడు. అయితే నేను తెలుసుకుంది ఏంటంటే, బాల్యావస్థలో మనం ఏం చేస్తామంటే 3 రుణాలు ఉంటాయని చెప్పారండి. బాల్యావస్థలో ఫస్ట్ రుణం మనం తీర్చుకుంటాము, అదే ఋషి రుణం అండి. అంటే మన ఋషులు ఉంటారండి మనకు, మీ అందరు తెలుసు. ఆ ఋషుల రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల, అంటే మనం చదువుకోవడం వల్ల ఋషి రుణం తీర్చుకుంటాం. మనం తెలుసుకున్న నాలెడ్జ్ ని మళ్ళీ షేర్ చేయాలండి. తెలుసుకొని పెట్టుకుంటే ఋషి రుణం తీరదండి. అందుకే పెద్ద పెద్ద గురువులు తెలుసుకోవడమే కాదు, వాళ్ళు 10 మందికి చెప్తుంటారండి. ఇది ఫస్ట్ ఋషి రుణం. రెండో రుణం మనకు ఉందండి, అదేంటంటే పితృ రుణం అండి. బాల్యావస్థలో మనం ఋషి రుణాన్ని తీర్చుకుంటాం ఎడ్యుకేషన్ ద్వారా. నెక్స్ట్ పితృ రుణం అంటారండి. పితృ రుణం అంటే ఏంటంటే మన పేరెంటల్ రుణం. దాన్ని ఎలా తీర్చుకుంటామంటే, మనము పేరెంటల్ రుణాన్ని మనం పెళ్లి చేసుకొని పిల్లలు కనడం వల్ల పితృ రుణాన్ని తీర్చుకుంటామండి. పిల్లలు కానీ మనం ఏం లేదండి, చాలా మంది అంటుంటారు కదా, నా కొడుకు కూతురేమో అసలు అంటారండి, మన్మలు మన్మరాలేమో ఇంట్రెస్ట్ అంటారండి. మాకు అసలు కంటే ఇంట్రెస్ట్ మీద ప్రేమ ఎక్కువ అంటారు. తాతమ్మలు అయిన తర్వాత, అమ్మమ్మలు అయిన తర్వాత ఆ పిల్లల్ని, ఆ మన్మలు మన్మరాలను తీసుకొని వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూడండి, దాన్నే పితృ రుణం అన్నారండి. కదండి, మన ఇండియన్ మైథాలజీ అంటాడు వంశోద్ధారకుడు కావాలి, పితృ రుణం పోవాలి అని. సో ఇది రెండోది అండి, బాల్య వ్యవస్థ. రెండోది వచ్చి యవ్వన వ్యవస్థ. ఇంకా మూడోది ఏంటండి, వానప్రస్థ అన్నారు. వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము మన నాలెడ్జ్ ని మేము గెయిన్ చేశామో, సొసైటీని మనం డెవలప్ చేశామో, సోషల్ రెస్పాన్సిబిలిటీని క్లియర్ చేసుకున్న తర్వాతనే ఆ ఎలిజిబిలిటీ వస్తుందండి. దాన్నే వానప్రస్థ ఆశ్రమం. అక్కడ ఏం చేయాలంటే మన స్పిరిచువల్ లైఫ్ ని జర్నీ స్టార్ట్ చేయాలి. చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అక్కడ స్పిరిచువల్ లైఫ్ ఏంటండి అంటే, స్పిరిచువల్ లైఫ్ కి నేను ఇదే విషయాన్ని కనుక్కున్నా అండి. అందరూ ఏమన్నారంటే, నువ్వు ఎన్ని పూజలు చేస్తున్నావు, ఎంత పెద్ద యాగాలు చేస్తున్నావు కాదు ముఖ్యము, ఎంత కనెక్ట్ అయ్యావు అనేది ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు జీవితంలో వస్తుందండి, దాని పేరు ఏంటండి, అనుభవము. చిన్నపిల్లలు మాట్లాడినట్టు పెద్దవాళ్ళు మాట్లాడలేరండి. మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే, బాబు నీకు అనుభవం లేదమ్మా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, తప్పమ్మా ఇలా మాట్లాడొద్దు, నువ్వు నా ఏజ్కి వస్తే నీకు తెలుస్తుందమ్మా నేనేమంటున్నాను అంటే. అదేంటండి, దాన్ని అనుభవం. నుంచే ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అన్ని నాలెడ్జ్ తీసుకొని ఎప్పుడైతే కంప్లీట్ మనం అయ్యామో, అప్పుడు మనకు వచ్చే ఎలిజిబిలిటీయే ఆ వానప్రస్థ ఆశ్రమం. అక్కడే మన గ్రేట్ అచీవ్మెంట్స్ ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అలా వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా వాళ్ళ లైఫ్ ని అన్ని, అంటే ఈ 3 factors తో సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ప్రకాష్ గారు, ఇది మనము ఎంతవరకు మనం దీన్ని నమ్మొచ్చు అనడానికి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అండి. అది అనుభవంతో తప్ప వేరే విధంగా తెలియదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. ఐ కన్విన్స్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కృష్ణంరాజు గారు అన్మ్యూట్ చేసుకున్నాడు. కృష్ణంరాజు గారు సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణరాజు గారు. క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉందండి సార్. యాక్చువల్గా నేను ఈరోజు సెషన్ విన్న తర్వాత చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే డైలీ కస్టమర్ గా ఉన్నాను. ఫస్ట్ ఎందుకు అంటే కారణం చెప్తానండి. యాక్చువల్గా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, చాలా సంవత్సరాలు ప్రయాస కోర్చి డాక్టర్లు అయ్యి ఏదో ఒక ఆర్గాన్ పైన, ఏదో ఒక జబ్బు పైన వాళ్ళు వైద్యం చేసుకుంటారు. కానీ టీవీలో కస్టమర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అవ్వాలని ఆతృత ఉందని నేను గమనించానండి. ఎందుకంటే రకరకాల జబ్బుల పైన ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, దాని గురించి తెలుసుకోవాలని ఆతృత, ఇవన్నీ కూడా హీలీ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుందండి. విజ్ఞానంలో విజ్ఞాన గనిగా తీసుకెళ్తుంది. దానిలో డాక్టర్ గారి కృషిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నానండి. దీని గురించి నేను హ్యాండిల్ చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మీ ఓపికకి నేను సెల్యూట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. చరణ్ శేషసాయి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు 3 సందేహాలండి. ఇప్పుడు జరిగిన వీడియో అంతా నాకు పంపించడానికి కుదురుతుందండి?
కుదురుతుందమ్మా, పంపిస్తాం. ఓకే. ఇప్పుడు ఈ డివైస్ గురించి ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పారు. ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళు ఎన్నాళ్ళు వాడాలి? ఏ ప్రాబ్లమ్ ఎన్ని రోజులకు క్లియర్ అవుతుంది? ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తే బావుంటుందేమో. షూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇంకొకటి ఫస్ట్ ఇంకో క్వెషన్ ఏంటండి? సార్, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్‌కి సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎళ్ళమని చెప్తారు గదా! హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గర క్లియర్ అవుతాయా? ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఈలీ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది ఎలా వాడాలనడానికి ఫస్ట్ 10 ఇయర్స్ అబోవ్ అండి. 10 ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్‌గా మైక్రో కరెంట్‌ని వాళ్ళ చేతికి వైర్స్ ద్వారా, కేబుల్స్ ద్వారా వాడొద్దండి. కంపల్సరీ కాయిల్‌తోనే వాడాలండి. మన కంపెనీలో టెస్లా కాయిల్ ఉందండి. ఈలీ కాయిల్ అంటారు. దాన్ని అటాచ్ చేసి డైరెక్ట్‌గా వాడుకోవచ్చు వాళ్ళ బాడీకి పెట్టి. కాయిల్ లేని వాళ్ళు డిస్టెన్స్ థెరపీ ద్వారా, అంటే ఆరా అనాలిసిస్, రెజొనెన్స్ అనాలిసిస్ ద్వారా వాడొచ్చండి. 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మైక్రో కరెంట్‌లో వాడాల్సొస్తే వాళ్ళు వాడాల్సింది లెర్నింగ్ యాప్స్, అట్లనే లెర్నింగ్ యాప్స్‌తో పాటు మెంటల్ సంబంధించిన ఇంబాలెన్స్ అవి వాడుకోవచ్చండి. ఇది 20 ఇయర్స్ బిలో. 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్‌కి వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మేడం గారు అడిగినట్టు ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఎంత కాలం వాడాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్యూట్ అని, క్రానిక్ అని 2 రకాలుగా మన హెల్త్ ప్రాబ్లమ్ డివైడ్ చేస్తామండి. అక్యూట్ అంటే ఏంటంటే ఇన్‌స్టంట్‌గా తగ్గేటువంటివి. ఇప్పుడు తలనొప్పి వచ్చిందండి. మైగ్రేనే అనుకుందాం. ఆ మైగ్రేన్ రాగానే మనం ఈలీ ఫ్రీక్వెన్సీ మైక్రో కరెంట్ థెరపీని వాడతామండి. మైగ్రేన్ తగ్గిపోయిందండి. మళ్ళీ తెల్లారి వాడతారా అండి? వాడవసరం లేదండి. నో. హెడేక్ ఉందండి. తగ్గిపోయిందండి. వాడాల్సిన అవసరం లేదండి. మోకాలు నొప్పి ఉందండి. వాడామండి. తగ్గిందండి. వాడాల్సిన అవసరం లేదండి. ఇండైజెషన్ ఉందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుందాం. ఇండైజెషన్ అంటే తినగానే మోషన్ వస్తుందండి. దాన్నే ఐబీ అన్నారండి. అమీబియాసిస్, ఇరిటేబుల్ బౌల్ మూవ్‌మెంట్. అవునా కదండీ! సో దానికి ఏం చేస్తారు? స్మాల్ ఇంటెస్టైన్ మెరిడియన్‌ని బట్టి దానికి వాడతామండి. డైజెషన్ ఇష్యూ సెట్ అయిందండి. ఇప్పుడు వాడాలండి? అవసరం లేదు. ఇట్లా మనం రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. దాంట్లో అక్యూట్ అని, క్రానిక్ అని డివైడ్ చేస్తాం. సో అక్యూట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్‌స్టంట్‌గా వాడతారు. తగ్గిన తర్వాత వాడవసరం లేదండి. ఇంకోటి ఉంటాయండి. అవేంటంటే క్రానిక్ అండి. క్రానిక్ అంటే ఏంటంటే డయాబెటిస్ అండి. అది క్రానిక్ అండి. అట్లనే బ్లడ్ ప్రెషర్ అండి. క్రానిక్ అండి. థైరాయిడ్ అండి. క్రానిక్ అండి. అట్లనే యూట్రస్‌లో ఫైబ్రాయిడ్ అండి. క్రానిక్ అండి. అట్లనే ఇలా ఎన్నో రకాల క్రానిక్ డిసీజెస్ ఉన్నాయండి. వాటికి ఏం చేస్తామంటే రెగ్యులర్‌గా డైలీ వాడుకోవాల్సిందండి. వాడుకుంటూ మెడిసిన్ వాడాలా? ఇది రెండో క్వెషన్ అండి. 100% మెడిసిన్ వాడాలి. మీరు వాడే అలోపతి వాడండి, లేదంటే ఆయుర్వేద వాడండి, మీరు వాడే హోమియోపతి వాడండి. వాడుకుంటూ మన ఫ్రీక్వెన్సీ థెరపీని వాడతారండి. ఎట్లా మీరు ఫ్రీక్వెన్సీ థెరపీ వాడుతున్నారో మళ్ళా మీరెళ్లి టెస్ట్‌లు చేసుకుంటారు. ఆ టెస్ట్‌లలో మీకు రిజల్ట్ వచ్చిందండి. ఆ రిజల్ట్ తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించండి. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, "మీ రిజల్ట్ బాగుందండి. మీరు మంచిగా ఇంప్రూవ్‌మెంట్ ఉంది కాబట్టి డోస్ తగ్గించుకోమని" చెప్తారు. స్లోగా డోస్ తగ్గిస్తారు. ఆ తర్వాత మళ్ళా కంటిన్యూ చేస్తుంటారండి. అలా కంటిన్యూ చేస్తూ కొన్నాళ్ళకి మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే మేము ప్రాక్టికల్ చూసిందేంటంటే వాళ్ళ యొక్క మెడిసిన్ డోస్ టోటల్‌గా తగ్గిపోతుంది. మెడిసిన్ డోస్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మన మైక్రో కరెంట్ థెరపీని రెగ్యులర్‌గా ప్రివెంటివ్‌గా వాడుకుంటాం. సో అలా క్రానిక్ డిసీజ్‌కి కంపల్సరీ లైఫ్ టైమ్ వాడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఏమైంది అంటే సెల్ సిస్టమ్ అనేది టోటల్‌గా డ్యామేజ్ అయింది. ఇంకో మూడో విషయం కూడా నేను మీ అందరికి గుర్తు చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఫ్యామిలీలో ఉందండి. మదర్ సైడ్ ఉంది, లేదా ఫాదర్ సైడ్ ఉంది, లేదా అంటే మేనమామకు ఉందండి, మేనత్తకు ఉందండి. అప్పుడు ఏం చేయాలి అంటే రాకముందే మన ఫ్రీక్వెన్సీ థెరపీని వాడతామండి రెగ్యులర్‌గా. ఎందుకు వాడతామంటే మన సెల్ స్ట్రెస్‌లోకెళ్ళినా డీఎన్ఏ జెనెటికల్‌గా వచ్చేటి తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. పొల్యూషన్ వల్ల వస్తాయి. అట్లా మన తిండి వల్ల వస్తాయి. ఇన్ని మన బాడీ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తే తొందరగా డీఎన్ఏ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే 60 ఏండ్లకు షుగర్ రావాలండి. ఇప్పుడు ఎంతకొస్తుందండి? 30 ఏండ్లకు వస్తుంది. అందునుంచి మీరందరూ ఏం అలాంటి వాళ్ళకి ఏం రికమెండ్ చేయొచ్చు అంటే వస్తదైతే గ్యారంటీ అండి. అది ఎప్పుడు తెచ్చుకుంటారనేది మన చేతిలో ఉన్న విషయం. మంచి వాళ్ళకు మీరు వీలైతే ప్రివెంటివ్‌గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ముందుగానే వాడుకొని
వాళ్ళ డిఎన్ఏ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు కొద్దిగా ఉపశమనం పొందొచ్చండి. అంటే ఏ 30లోనో బాధపడకుండా 60లో 40 70కో తెచ్చుకోవచ్చు. సో అలా మన ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా ప్రివెన్షన్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ విషయం. ఇంకా రెండో విషయం మీరు అడిగింది ఏంటంటే మెంటల్ ఇంబ్యాలెన్సెస్. దాంట్లో మీరు అడగకుండా కూడా నేను కొన్ని కవర్ చేస్తానండి. ఓసిడి ఇది ఈరోజు ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్, ఇది చాలా కామన్ అయిపోయిందండి. రెండోది బైపోలార్ డిసీజెస్. ఈ ఓసిడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓసిడీస్ కేసెస్ చాలా ఎక్కువైపోయాయండి మార్కెట్లో. దాంట్లో మొదటి కారణం ఏంటంటే స్క్రీన్ టైం అండి. పిల్లల్లో స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోయిందండి. అంటే నియర్లీ 13 అవర్స్ 12 అవర్స్ కంటిన్యూగా స్క్రీన్ టైం. అలా స్క్రీన్ టైం కంటిన్యూ అయిపోవడం వల్ల వాళ్ళ బాడీలో కూడా బ్రెయిన్ సంబంధించిన కనెక్టింగ్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఓసిడీస్గా కన్వర్ట్ అవుతున్నారు. ఓసిడీగా కన్వర్ట్ అయిన తర్వాత ఆ పిల్లల్లో కూడా చూసేది ఏంటంటే ఒక ఫియర్ ఆఫ్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది. అనుమానం, నాకేమైనా అయిందా, చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా ఫోకస్ చేయడం, అట్లనే అడిగింది అడగడం, తనలో కూడా ఏదన్నా ఇంబ్యాలెన్స్ జరిగితే దాన్ని ఫోకస్ చేయడం, దాన్ని చెప్పకపోవడం, బాధపడడం, ఇవన్నీ ఈరోజు కామన్గా చూస్తున్నాం. వీటన్నిటికి మూల కారణం ఎవరంటే స్క్రీన్ టైం. టీవీ లేకుండా నేను ఉండలేను, కాఫీ లేకుండా నేను ఉండలేను, స్క్రీన్ లేకుండా నేను ఉండలేను, టీవీ చూడకుండా ఉండలేను, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కన్వర్ట్ అయ్యేటన్ని కూడా ఓసిడీస్. సో అలాంటి మెంటల్ ఇంబ్యాలెన్స్కి మన దగ్గర ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అదేవిధంగా బైపోలార్ డిజార్డర్స్ అంటారు. బైపోలార్ అంటే ఏంటంటే మెంటలీ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఆ మెంటలీ డిస్టర్బ్ అయ్యే వాళ్ళకు ఎన్నో రకాల మెడిసిన్స్ ఇస్తారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. అట్లనే కొన్ని రోజుల తర్వాత కొంతమందికి ఆ మెడిసిన్ యొక్క చాలా మంది ఏం చెప్తారు, ఆ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ కూడా లేకపోవడం అనేది మనం చూస్తుంటాం. అలాంటి వాళ్లకు డెఫినెట్ గా ఈ ఈలీ అనే డివైస్ లో ఉన్న మెంటల్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్స్ వాడడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ మెడిసిన్స్ వాడు ఈ డివైస్ లో ఉండే ఫ్రీక్వెన్సీతో కూడా వాళ్ళ శరీరాన్ని కంట్రోల్, వాళ్ళ బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నేను ప్రాక్టికల్ చూశానండి. ఫిజికల్ ఎలిమెంట్స్ కంటే మెంటల్ ఎలిమెంట్స్ పైన మన ఈలీ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన చక్రాస్, ఈరోజు మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ చెప్తున్నాను. మోస్ట్ ఎఫెక్టివ్ గా ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చే మన దగ్గర యాప్ ఉందండి, అప్లికేషన్స్, అదే చక్రాస్ అండి. ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కానీ అలా ఇబ్బంది పడుతున్నా, నేను థ్రోట్ ఇన్ఫెక్షన్తో ఒక పేషెంట్ నేను అంటే బాగా బాధపడుకుంటూ నాకు ఫోన్ చేయడం జరిగిందండి. నేను ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని అడిగాడు. నేను సింపుల్గా చెప్పాను, థ్రోట్ చక్ర పెట్టుకో అని చెప్పానండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అతను మ్యారేజ్కి వెళ్ళాడండి. మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత స్టమక్ అప్సెట్ అయింది, అట్లనే కోల్డ్ అయింది, కాఫ్, చాలా సివియర్ కాఫ్ ఉంది అనమాట కంటిన్యూగా. నేను 2 చక్రాస్ రికమెండ్ చేశానండి. ఒకటి థ్రోట్ చక్ర, రెండోది సోలార్ ప్లగ్ చక్ర. ఈ 2 పెట్టుకోమన్నానండి. ఆ 2 ప్రోగ్రామ్స్ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్కే క్లియర్ అయిందని చెప్పి నాకు మెసేజ్ రావడం జరిగింది. సో అంత ఎఫెక్టివ్ గా నాకు రిజల్ట్ రావడం. అలా ఎఫెక్టివ్ ఎందుకు రిజల్ట్ వచ్చిందంటే అది అక్యూట్ కిందకి వస్తుంది. 2 కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఇమీడియట్ గా రిలీఫ్ అయ్యాయి. సో అది అంటే ఫిజికల్ లెవెల్లో మనం చూస్తామండి, ఎనర్జీ లెవెల్లో చూస్తాము మెరిడియన్ ఛానల్లో, హీలీలో స్పిరిచువల్ లెవెల్లో చూస్తాము. గ్రేట్ ఏంటంటే మీ అందరినీ కోరుకుంటున్నాను, ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ మీరు పెట్టగలిగితే ఆ హెల్త్ ఇష్యూస్ లో కంపల్సరీ ఏదో ఒకటి చక్రాస్ మీరు కవర్ చేయండి. చక్రాస్ లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రోస్టేట్ కి కానివ్వండి, అట్లనే ఈ సర్క్యులేటరీ సిస్టంలో పాల్పిటేషన్ కి నేను చెప్పడం జరిగిందండి. అలా ఎంతో మందికి మంచి రిజల్ట్ రావడం జరిగింది సర్క్యులేటరీ సిస్టమ్ లో. సో డెఫినెట్ గా ఈ అక్యూట్ పేషెంట్స్ కి, అక్యూట్ డిజీజ్ కి చక్రాస్ ని వాడండి, మంచి రిజల్ట్స్ ఉన్నాయండి, ఇమీడియట్ రిజల్ట్స్ ఉన్నాయండి, అంటే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఛత్రపతి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. చక్రాస్ గురించి చెప్పండి సార్. ఈ రోజు మార్నింగ్ ఒక ఫోన్ కాల్లో హీలీ గురించి చెప్పినప్పుడు మాకు బ్రెయిన్ ట్యూమర్ మా కూతురుకు వచ్చింది, మేము వాడచ్చా అని ఒకతను నన్ను అడిగాడు సార్. అప్పుడు నేను ఏమన్నా అంటే ఈ రోజు ఈవినింగ్ మీటింగ్ ఉంది, దాంట్లో క్లియర్ గా మా సార్ వాళ్ళని అడిగినాక చెప్తా అని చెప్పాను సార్. మనం అది బ్రెయిన్ ట్యూమర్ కు వాడచ్చా హీలీ? ఓకే అండి. అంటే బ్రెయిన్ ట్యూమర్ రావడానికి అది లేడీస్ అంటే జెంట్స్, అబ్బాయి అమ్మాయి?
కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారండి? అమ్మాయా లేడీసా జెంట్స్? అమ్మాయి 38 years. 38 years అమ్మాయి. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ట్యూమర్స్ అనేది ఫామ్ కావడానికి మేజర్ రీజన్ ఏం చెప్తామంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్తాము. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల లింఫ్ సిస్టమ్ లో నోడ్స్ ఫామ్ అవుతుంటాయి. ట్యూమర్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి సాఫ్ట్ టిష్యూలో వచ్చే ట్యూమర్స్, లింఫ్ నోడ్స్ లో వచ్చే ట్యూమర్స్. ఒకవేళ లింఫ్ నోడ్ ట్యూమర్ అవుతే మన దగ్గర లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉందండి. ఆ ప్రోగ్రామ్ ని వాడమనండి. వాడితే మంచి రిజల్ట్ ఉందండి. అట్లనే టిష్యూస్ లో ఒకవేళ ట్యూమర్స్ వస్తే ఆ టిష్యూ ట్యూమర్స్ అనేటివి మనము ఈవెన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చండి. ప్రాపర్ డయాగ్నోసింగ్, ప్రాపర్ రిపోర్ట్స్ ఉంటే మాత్రం నేను కరెక్ట్ గా చెప్పగలుగుతాను. నాకు వాళ్ళ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మనం గుడ్డిగా చెప్పొద్దండి, ఎందుకంటే అది పెద్ద సమస్య కాబట్టి. మామూలుగా మీరు మోకాళ్ళ నొప్పి అయితే నేను ఇలా ఓవరాల్ గా చెప్పేసేవాడిని. ఎందుకంటే ఇది ఒక లైఫ్ సంబంధించింది కాబట్టి లెట్ మీ స్టడీ అండి. డెఫినెట్ గా ఒకవేళ ఆ స్టడీ చేసిన తర్వాత ఆ కేసు అనేది మనం టేకప్ చేయొచ్చు అనుకుంటే నేను రికమెండ్ చేస్తాను. ప్రోగ్రామ్స్ కూడా చెప్తానండి, హెల్ప్ చేద్దామండి. తప్పకుండా సార్. ఒకవేళ వాళ్ళు వేరే థెరపీకి వెళ్తే, అంటే మన ఫ్రీక్వెన్సీ పెట్టుకోకుండా వేరే థెరపీకి వెళ్తే వాళ్ళకి మీరు సహాయం చేయదలుచుకుంటే డిస్టెన్స్ హీలింగ్ లోకి వెళ్ళి రోజు చక్రాస్ ని యాక్టివేట్ చేయండి. ఆ విధంగా మీరు ఒక సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్యామిలీ, అంటే మీ ఫ్యామిలీ అయినా లేదా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళైనా మీరు ఒక సహాయం చేస్తారు అనుకుంటే ఏంటంటే చక్రాస్ ని రోజు హీల్ చేయండి. దాని ద్వారా జరిగే రెండు బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి, ఇందాక మాట్లాడిన కార్మిక్ అపోర్ట్ ఉంటే అది కంట్రోల్కి వస్తుందండి. రెండోది ఏం జరుగుతుందంటే హ్యాపెనింగ్స్ అంటామండి. అంటే కార్మిక అకౌంట్తో కానీ వేరే విధంగా కానివ్వండి, వాళ్ళ ఒకవేళ ట్యూమర్ ఫామ్ అయితే దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది, సఫరింగ్ తగ్గుతుంది. అట్లనే వాళ్ళకి మంచి రూట్ కూడా దొరుకుతుందండి బయటికి రావడం. అది చాలు కదండి. నిజంగా చెప్పాలంటే అలాంటి హెల్ప్ కూడా మనం ఇండైరెక్ట్ గా చేయొచ్చండి. ఇంకా చెప్తాము, మనం ఎవరైనా పెద్ద వ్యక్తి హెల్త్ బాగాలేక హాస్పిటల్ ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి పూజలు చేస్తుంటారండి. ఎందుకు చేస్తుంటారండి? తొందరగా కోలుకోవాలని అంటారండి. అంటే ఇది నమ్మకానికి సంబంధించిందండి, బట్ నేను చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తాము, వాళ్ళు బాగుండాలనుకుంటాము. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం అయినా మనము వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తాము. వీ విల్ గివ్ గుడ్ వైబ్రేషన్స్ అండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మంచి వైబ్రేషన్స్ ని వాళ్ళకి మనం పాస్ చేస్తాం. బాగా కావాలి. సో అలా మనం వైబ్రేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ హ్యాపెనింగ్స్, అంటే ఆ అమ్మాయి ఏదైతే డ్యామేజ్ కాకుండా తొందరగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయండి. సో అది ఎక్స్టర్నల్ గా మీరు చేయొచ్చండి. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, మీకు ఇంకా ఈజీగా అయితే హ్యాపెనింగ్స్ గురించి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వ్యక్తి దగ్గర బ్యారో చేశారండి 10 lakhs rupees. అదే వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి బ్యారో చేశారు, అతను 10,000 rupees బ్యారో చేశాడు. ఈ 10 lakhs బ్యారో చేసిన వ్యక్తి ఎవరికి ఉన్నారో అతను డిసైడ్ అయిపోయాడండి, నేను ఈ డబ్బులు రిటర్న్ ఇచ్చేది లేదు అని డిసైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆయన గుర్తుపెట్టుకోకుండా ఈయన తప్పించుకొని, ఈయన కూడా గుర్తుపెట్టుకోకుండా ఆయన అసలు తలుచుకోవట్లేదండి. 10,000 తీసుకున్న వ్యక్తి ఎవరున్నాడో మధ్యతరగతి కుటుంబీకుడు వ్యక్తి అండి. అతనికి భయము, భీతి ఇవన్నీ ఉన్నాయన్నమాట. కార్మికం అంటే నమ్మకం ఉంది. ఇతను ఏం ఆలోచిస్తున్నాడంటే ఎవ్రీడే పొద్దున్న లేవగానే ఈయన 10,000 ఎప్పుడు రిటర్న్ చేయాలని ఆలోచిస్తున్నాడు. రోజు ఆయన వైబ్రేట్ చేస్తున్నాడు. ఏమనంటే నేను 10,000 సార్కి రిటర్న్ ఇవ్వాలి, నేను 10,000 సార్ రిటర్న్ ఇవ్వాలి. 10 lakhs తీసుకున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే అసలు రిటర్న్ ఇచ్చేది లేదు, ఫస్ట్ రోజే డిసైడ్ చేసుకున్నాడండి, అసలు తలుచుకోవట్లేదండి. ఇప్పుడు చెప్పండి, ఈ బ్యారో చేసిన వ్యక్తి ఎవరికి ఫోన్ చేస్తాడు ఫస్ట్? 10 lakhs వ్యక్తిగా, 10,000 వ్యక్తిగా? ఎవరైనా చెప్పగలుగుతారండి? బ్యారో ఇచ్చిన వ్యక్తి ఎవరికి ఫోన్ చేస్తాడండి? 10,000 వ్యక్తికి. ఏంటండి? 10,000 వ్యక్తికి. ఎక్సలెంట్ అండి. ఎవరు చెప్పారండి? పేరు చెప్పచ్చు? చందన. చందన గారు 10,000. ఆమె సైకాట్రిస్ట్ కాబట్టి చందన గారు ఇమీడియట్ చెప్పేశారండి. సో ఇక్కడ సైకాలజీ ఏంటంటే తను వైబ్రేట్ చేస్తున్నారండి. శ్రీచంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. సో ఆయన ఏమని వైబ్రేట్ చేస్తున్నాడంటే 10,000 నేను ఇచ్చాను, రిటర్న్ ఇవ్వాలని చెప్పి రోజు వైబ్రేట్ చేస్తున్నాడండి. ఆయన వైబ్రేషన్స్ అన్ని ఎవరికి వెళ్ళాయండి? ఆ ఇచ్చిన వ్యక్తికి వెళ్ళాయి. అతను ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ అమౌంట్ చాలా పెద్దదండి, 10 lakhs. కానీ 10 lakhs మీద అతను ఫోకస్ చేయలేకపోయాడు. ఆయన డిస్టర్బ్ అయ్యాడు. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఈయన మాత్రం వైబ్రేట్ చేస్తున్నాడు, ఈయన కనెక్ట్ అవుతున్నాడు. ఆయన వైబ్రేట్ చేయట్లేదు, ఆయన కనెక్ట్ అవ్వట్లేదు. డెఫినెట్లీ 10 lakhs కూడా తీసుకుంటాడు, తీసుకోవడానికి ఏం లేదు, వదిలేస్తాడా అనుకోకండి.
కానీ ఆ వైబ్రేషన్స్ అనేది అట్లా పవర్ఫుల్ గా కనెక్ట్ అవుతాయి. సో ఇది ఎగ్జాంపుల్ అండి. సో నెక్స్ట్ వెళ్దామండి. సార్ నెక్స్ట్ 5 minutes తో క్లోజ్ చేద్దాం, ఆల్మోస్ట్ 9 అవుతుంది. లాస్ట్ కృష్ణ గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే కృష్ణ గారు, చెప్పండి. నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది సార్ గత 8 సంవత్సరాల నుంచి కూడా. లెఫ్ట్ హ్యాండ్ మెడ దగ్గర నుంచి భుజం వరకు కూడా చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది సార్. ఒక్కోసారి ఎడమ చెయ్యి బొటన వేలు, కుడి చెయ్యి కూడా తిమ్మిరి వస్తుంది సార్. ఇది ప్రాబ్లం నుంచి నేను ఆల్రెడీ ఈ హీలీ కొనుక్కుని 4 months అవుతుంది సార్, 3 months అవుతుంది సార్. ఏ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను కోవిషీల్డ్ 2nd dose వేసుకున్నాను సార్. రన్ చేయొచ్చా ప్రోగ్రామ్స్? కోవిషీల్డ్ మీరు 2nd dose వేసుకుంటే ఒక 5 days వరకు మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆపరేట్ చేయకండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. రెండోది వచ్చేసి మీరు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారని చెప్పారు. దానికి నర్వ్ మెరిడియన్, ఒక్క నిమిషం సార్ రాసుకుంటున్నాను. ప్లీజ్ అండి. నర్వ్ మెరిడియన్, థ్రోట్ చక్ర. మెరిడియన్ 1 or 2 సార్? లేదండి, నర్వ్ మెరిడియన్ ఉంటుందండి. మెరిడియన్ లో నర్వ్ మెరిడియన్ ఉంటుంది. రెండోది థ్రోట్ చక్ర అండి. థ్రోట్ చక్ర. ఇంకేంటి సార్? మూడోది వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్ అండి. సర్క్యులేషన్ సిస్టమ్ అంటే మెరిడియన్ 2 లో ఉంటుంది అదేనా సార్? అవునండి సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 3 వాడండి. అట్లనే ఈ 3 వాడుకుంటూ మీరు వాడుకునే పరుపు ఉంది కదండి సార్, మీరు వాడే పరుపు, బెడ్ పరుపు నేను కింద పడుకుంటున్నాను సార్. తలదిండి తీసుకోకుండా కింద పడుకుంటున్నాను సార్, పరుపు మీద పడుకోవట్లా. అలా చేయకండి. మీరు స్పైన్ కేర్ మ్యాట్రస్ దొరుకుతుంది. వెన్నుపూస కేర్ మ్యాట్రస్ వచ్చాయండి, స్పైన్ కేర్ అని చెప్పి. అది కొనుక్కొని దాని మీద పడుకోండి. అంటే సర్క్యులేషన్ ఇవ్వడమే కాదండి, దానికి కంఫర్ట్ కూడా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు తొందరగా రికవర్ అవుతుంది. అది అంటే పలానా కంపెనీ ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదా సార్? స్పైన్ కేర్ అని ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చాయండి, మీరు ఏ కంపెనీ అయినా స్పైన్ కేర్ అండి. అవునండి. అంటే వెన్నుపూస షేప్ తీసుకుంటుంది అనమాట. చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు సార్, చాలా ఇబ్బంది. అంటే మీరు ఇదివరకు బెడ్ మీద పడుకున్నారు కదండి, ఆ బెడ్ చాలా రోజుల నుంచి వాడుతున్నారా పాతది? నేను ఇంచుమించుగా నా స్పాండిలైటిస్ వచ్చిన దగ్గర నుంచి కిందే పడుకుంటున్నాను సార్, చాప వేసుకొని. కింద పడుకోవద్దండి, మంచం మీద పరుపేసుకొని పడుకోండి. ఆ పడుకుంటే నడుము నొప్పి వస్తుంది సార్ మంచం మీద పడుకుంటే, అందుకని పడుకోవడం మానేసి. అదే అది మంచం ప్రాబ్లం కదండి, పరుపు ప్రాబ్లం. పరుపు మీరు కొత్తది కొనుక్కోండి, సెట్ అయిపోతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్ లాస్ట్ ఇంకొక 2 డౌట్స్ హ్యాండ్ రైట్ చేసిన సంగనా గారు. ఎవరండి? చెప్పండి సార్. లాస్ట్ 4-5 years నుంచి మోషన్ డైలీ 4 to 5 times వస్తుంది సార్. ఫ్రీ మోషన్ కూడా ఉంటుంది. సో దీనికి ఇందాక చెప్పాకండి, ఇరిటేబుల్ బౌల్ మూవ్మెంట్ అనుకున్నాము. దానికి అమీబియాసిస్ అంటారు అనమాట. మీరు స్మాల్ ఇంటెస్టైన్ మీరు వాడొచ్చు. దాంతో పాటు సోలార్ ఫ్లక్స్ చక్ర. సోలార్ ఫ్లక్స్ అంటే స్టమక్ సంబంధించింది అనమాట. ఈ 2 ప్రోగ్రామ్స్ వాడండి, మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జేపీకే గారు. సార్ మీరు చక్రాస్ వాడమని చెప్పారు, డయాబెటీస్ కి ఏ చక్ర వాడితే బాగుంటుందండి? సోలార్ ఫ్లక్స్ అండి, సోలార్ ఫ్లక్స్ చక్ర. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ చెప్పమ్మా. ఫైబ్రాయిడ్స్ కానీ ఓసిడి కానీ ఇలా యూరినరీ ఆకపోవడం కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాలా? మీరు అన్న దాంట్లో యూరినరీ ప్రాబ్లము అనే దానికి లైఫ్ లైమ్ అవసరం లేదమ్మా. యూరినరీ బ్లాడర్ అట్లనే బ్యాక్టీరియా ప్రోగ్రామ్ పెట్టుకోండి. యూరినరీ ఇన్ఫెక్షన్, యూరిన్ అర్జెన్సీ కూడా క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు అడిగింది ఓసిడి అనమాట. ఓసిడి అనేది వంశపారంపర్యంగా ఉంటే అది మాత్రం జీవితాంతరం వాడుకోవాలండి. అంటే మనమే సొంతంగా ఓసిడి అయ్యామనుకోండి, అది మీరు మెంటల్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాము, కంటైన్మెంట్ సిస్టమ్ ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ 2 ప్రోగ్రామ్స్, అట్లనే థర్డ్ ఐ చక్ర ఉంటుంది. అది 3 ప్రోగ్రామ్ వాడండి, ఓసిడి నుంచి బయటకు వచ్చేస్తారండి. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మళ్ళీ వస్తాయండి ఒకసారి క్లియర్ అయ్యాక? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఫైబ్రాయిడ్స్ ఉంటే ఒకవేళ అది మీకు ఒక 3 mm పైన ఉంటే కొద్దిగా డిఫికల్టీ అండి. 3 mm లోపు ఉంటే, 3 mm 4 mm లోపు ఉంటే మీరు హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ ప్రోగ్రాము, తర్వాత మేనోపాజ్ లో ఉంటే మేనోపాజ్ ప్రోగ్రాము,
దాంతో పాటు ఫ్యాటీ డీజనరేషన్ ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఈ 3 ప్రోగ్రామ్స్ వాడండి, దాని మీద మంచి రిజల్ట్ ఉందండి. ఓకే, అవి తగ్గినాక మళ్ళీ వస్తాయి అంటారా? దానికి లైఫ్ లాంగ్ వాడాలా? లేదండి, మీరు హార్మోన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటే హార్మోన్ బ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ ఫైబ్రాయిడ్ ఫామ్ కావు. అది ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం కాదండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం. హార్మోన్ బ్యాలెన్స్ అయిపోతే సరిపోతుంది. ఈ మెనోపాజ్ లో వచ్చి ఉంటే రెగ్యులర్ గా మెనోపాజ్ అయిపోయేంత వరకు మెనోపాజ్ ప్రోగ్రామ్ వాడండి. ఇప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ ఉండడం వల్ల మీకు ఫైబ్రాయిడ్ ఫామ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కంక్లూడ్ చేద్దాం. శ్రీధర్ గారు, ఈరోజు చాలా హ్యాపీ ఉందండి మీతో నేను అసోసియేట్ అయినందుకు. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండి. ఎన్నోసార్లు మిమ్మల్ని టీవీలో చూడడం జరిగింది. సో ఈరోజు ప్రత్యక్షంగా మీతో కలిసి నేను ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని నేను ఒకటి కోరుకుంటున్నాను శ్రీధర్ గారు, మీ అమూలమైన నాలెడ్జ్ ని మాకు షేర్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ థర్స్డే రోజు నా ప్రోగ్రామ్ కాకుండా నేను మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఏదో ఒక సెగ్మెంట్ లో మీ ప్రోగ్రామ్ తీసుకోవాలి, ఎందుకంటే మీ నాలెడ్జ్ ఉంది. వి షుడ్ ఎక్స్ప్లోర్ దట్ నాలెడ్జ్ టు పీపుల్. మనస్ఫూర్తి కోరుకున్నాను. అట్లనే కృష్ణమోహన్ గారు, మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి దయచేసి ఏదో ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ చక్రాస్ పైన కానీ ఏదైనా మీరు స్టార్ట్ చేయండి. సో మీ యొక్క అమూల్యమైన నాలెడ్జ్ ని ఇంకా చెప్పంటే ఋషి రుణాన్ని తీర్చుకోమని చెప్తున్నాను. అంటే డాక్టర్ గారు ఇక్కడ వాస్తవం ఒక పాయింట్ యాడ్ చేస్తాను. కృష్ణమోహన్ గారు కానీ, శ్రీచంద్రన్ గారు కానీ, మీరు కానీ, ప్లస్ మల్లేష్ గారు కానీ, అంటే నేను ఆల్మోస్ట్ ఈ టీమ్ కి నేను కనెక్ట్ అయ్యేసి 1 month. ఎప్పుడు కూడా నేను ఎలాంటి టీమ్స్ కి కనెక్ట్ కాను, ఎందుకంటే నాదంతా ఐసోలేటెడ్ ప్రపంచం. నా స్పిరిచువల్ జర్నీ కానీ లేదు నా టెక్నాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ జర్నీస్ తోనే ఉంటాను. సో అలాంటిది మల్లేష్ గారి ద్వారా ఒకసారి కనెక్ట్ అయ్యి రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్న తర్వాత ఇక్కడ మీరంతా షేర్ చేసిన కంటెంట్ కానీ, నాలెడ్జ్ కానీ, అట్ ద సేమ్ టైం డివైస్ పరంగా ఇచ్చే గైడెన్స్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎవాల్వ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా స్పిరిచువల్ గాను, సైకలాజికల్ గాను అండ్ ఎమోషనల్ లెవెల్స్ అన్నిట్లో కూడా ఎన్హాన్స్ కావడానికి చాలా హెల్ప్ అవుతూ ఉండే. సో గ్రేట్ టీమ్ అండి. అందువల్ల నేను ఏ రోజు కూడా మిస్ కాకుండా అటెండ్ అవ్వడం జరుగుతుంది. టైం వీల్ చేసుకొని డెఫినెట్ గా మీరు అన్నట్లు అందరం కలిసి జర్నీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్లీ నేను అంటే మోస్ట్లీ జనవరిలో కానివ్వండి లేదా అంతకు ముందే కానివ్వండి, మార్కస్ షిమికితో మన ఇండియన్ ప్రోగ్రామ్ ని, ఇండియన్ లీడర్స్ గురించి ఒక ప్రోగ్రామ్ ని మేము ప్లాన్ చేస్తున్నామండి. సో ఆ రోజు డెఫినెట్ గా చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా మీరు ఆన్సర్స్ తీసుకోవచ్చండి. సో అది నేను అంటే ఆల్రెడీ మేము రిక్వెస్ట్ పెట్టాము. ఇదివరకు ఏంటంటే మేమే మాట్లాడేవాళ్ళం అండి, ఎందుకంటే ఇంతమంది లీడర్స్ వచ్చారు కాబట్టి మేము వాళ్ళని తెలుసుకొని మీకు చెప్తున్నాము. కానీ మీరు డైరెక్ట్ తెలుసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా మనము ముందుకెళ్ళొచ్చాయి. సో అలాంటి ప్రోగ్రామ్ కూడా నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను. మేము అందరం కలిసి చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈ సెల్యులర్ ఎనర్జీ, సెల్యులర్ లెవెల్, సెల్యులర్ ఫ్రీక్వెన్సీ గురించి అనాటమీ వైజ్ గా నేను వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదంటే అదంతా కూడా ఏంటంటే మనం డాక్టర్లు కావద్దండి. మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ ఫ్రీక్వెన్సీని ఎలా మన శరీరానికి వాడుకోవాలి, దాని ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి, మనం కరెక్ట్ గా మార్కెట్లోకి తీసుకోగలిగితే. ఒకటి మాత్రం చెప్తున్నా అండి, నేను దీంట్లోకి బిజినెస్ పరంగా మాత్రం రాలేదండి. ఎందుకు వచ్చానంటే నేను హోలిస్టిక్ సిస్టమ్ లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను, చాలా మందికి రిజల్ట్ ఇచ్చాను. కానీ ఆ రిజల్ట్ అనేది ఒక లిమిటెడ్ అడిషన్ గా అయిపోయిందండి. నేను ఎంతమంది సర్వ్ చేయగలుగుతానండి? మన శ్రీధర్ గారు ఎంతమందికి సర్వ్ చేయగలుగుతారు, కృష్ణమోహన్ గారు ఎంతమంది సర్వ్ చేయగలుగుతారు, అట్లనే శ్రీచంద్రన్ గారు ఎంతమందికి సర్వ్ చేయగలుగుతారు తన సైకాట్రిస్ట్ గా. మనకు లిమిటేషన్ ఉందండి. బట్ సొసైటీ అనేది చాలా పెద్దదండి. ఇక్కడ ఎంతో మంది చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ గారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే సఫరర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం మనస్ఫూర్తి హెల్ప్ చేయగలిగితే చాలండి. రియల్లీ వి విల్ గెట్ లైఫ్ టైమ్ బ్లెస్సింగ్స్ అని చెప్తాను. సో ఇలా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. చివరిగా నేను ఒకటి చెప్తున్నా అండి, ఈరోజు మన హీలింగ్ లో మంచి అవకాశం ఉంది. ఆ అవకాశమే ప్రమోషన్ అన్నమాట. ఆ ప్రమోషన్ ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండింగ్ లో మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి అట్లనే మీ సొసైటీకి మంచి హెల్త్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు శ్రీధర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. రేపు రవినారాయణ గారి ప్రోగ్రామ్ ఉంది. రేపు రవినారాయణ గారి ప్రోగ్రామ్ ఒకసారి చెప్పేసి క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. రేపు ఈవినింగ్ న్యూ పీపుల్ కి సెషన్ అండి, కొత్త వాళ్ళకి సెషన్ డాక్టర్ రవినారాయణ గారి ద్వారా. సో మీరందరూ కూడా దయచేసి వీలైతే ఎంతమంది కొత్త వాళ్ళను మీరు ఆ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేయండి. లింక్ మీకు ఇమీడియట్ గా షేర్ అవుతుంది. సో మీ అందరూ కూడా ప్రమోట్ చేసి
దాని ద్వారా 10 మందికి హెల్త్ ని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ జై మలేషియా.